Okay, so let's look at today's class. Begin it. Taxation. So, what do you understand by taxation and why do you think taxes are important? అసలు మనం ఎందుకు ట్యాక్సులు పే చేయాలి? Any of you? You can unmute and speak. ట్యాక్సులు అనేవి ఎందుకు? మనం కష్టపడతాము, మనం కష్టపడి సంపాదించుకుంటాము. దానిపైన ప్రభుత్వాలు ట్యాక్సులు వేయడం అన్యాయం కాదా? సార్ Yeah. సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీని తీసుకుంటే కనుక ఆ Hmm. ఫ్యామిలీలో ఎవరైతే జాబ్స్ చేస్తున్నారో వాళ్ళందరూ సంపాదించినంత ఒక దగ్గర పెడితే ఆ Hmm. ఫ్యామిలీ స్మూత్ గా రన్ అవుతుంది. Hmm. సో అదే విధంగా కంట్రీలోని జాబ్స్ హోల్డర్స్ అందరూ వాళ్ళు సంపాదించిన దాంట్లో కొంత పక్కన పెడితే అది కూడా ఆ యొక్క నేషన్ రన్ అవడానికి స్మూత్ గా సో హెల్ప్ అవుతుంది. ఓకే. సో నువ్వు చెప్తోంది టెక్నికల్ టర్మ్స్‌లో మనం చెప్పాలి అంటే, కెన్ వి కాల్ ఇట్ ఇన్‌కమ్ రీడిస్ట్రిబ్యూషన్? ఇన్‌కమ్ అనేది రీడిస్ట్రిబ్యూట్ అవుతుంది కదా! కొంచెం ఎక్కువ సంపాదించే వాళ్ళ నుంచి, తక్కువ సంపాదించే వాళ్ళకి రీడిస్ట్రిబ్యూట్ అవ్వడానికి ఇది ఉపయోగపడుతుంది. నువ్వే చెప్తున్నావు. ఒక ఫ్యామిలీలో బాగా సంపాదించే వ్యక్తి తీసుకున్న సంపాదన తీసుకొని, అదే ఫ్యామిలీలో సంపాదన లేని వ్యక్తుల కోసం స్పెండ్ చేయడం అనేది జరుగుతుంది. సో, ఒక చోట ఎర్న్ చేయబడ్డ ఇన్‌కమ్ అనేది ఇంకొక చోటకి రీడిస్ట్రిబ్యూట్ అవుతుంది. నువ్వు చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారంగా తీసుకుంటే. అలాగే దేశం మొత్తంలో కూడా మనం ఎగ్జాంపుల్ తీసుకోవచ్చా? దేశంలో కొంతమంది ఇన్‌కమ్ సంపాదించే వాళ్ళుంటారు. కొంతమంది ఆదాయం ఎక్కువగా లేని వాళ్ళుంటారు. సో, ఎక్కువగా సంపాదించే వాళ్ళ కాంట్రిబ్యూషన్ కింద మనం టాక్స్ తీసుకోవచ్చు. ఈ టాక్సెస్ ఉపయోగించి ప్రభుత్వం ఇన్‌కమ్ లేని వాళ్ళకి సర్వీసెస్ రూపంలోనో, వేరే రూపంలోనో కాంట్రిబ్యూట్ చేయడానికి ఉపయోగపడుతుంది. దీన్నే వి కెన్ కాల్ ఇన్‌కమ్ రీడిస్ట్రిబ్యూషన్. ఎనీథింగ్ ఎల్స్? థింక్ చేయండి. గవర్నమెంట్ ఖర్చు చేయడానికి ఒక వే. గవర్నమెంట్ గవర్నమెంట్ ప్రజలకి ఖర్చు చేయడానికి ఇదొక వే. గవర్నమెంట్ ప్రజలకి ఖర్చు చేయడానికి ఒక వే. సో, ఒకసారి దీన్ని అర్థం చేసుకునే ముందు లెట్స్ అండర్‌స్టాండ్ 2 వర్డ్స్ కాల్డ్ పబ్లిక్ గుడ్స్ అండ్ ప్రైవేట్ గుడ్స్. వాట్ ఆర్ పబ్లిక్ గుడ్స్ అండ్ వాట్ ఆర్ ప్రైవేట్ గుడ్స్? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐప్యాడ్ వాడుతున్నాను. ఈజ్ ఇట్ ఏ పబ్లిక్ గుడ్ ఆర్ ప్రైవేట్ గుడ్? ఇట్ ఈస్ ఏ ప్రైవేట్ గుడ్. నా మనీతో నేను కొనుక్కున్నాను. నేను మాత్రమే వాడతాను. ఐ యామ్ యూజింగ్ మ్యాక్‌బుక్. యాపిల్ మ్యాక్‌బుక్ వాడుతున్నాను. సో, ఇది అగైన్ ఏ ప్రైవేట్ గుడ్. దిస్ ఈస్ సంథింగ్ బీయింగ్ యూజ్డ్ ఓన్లీ బై మీ. మై షర్ట్, మై ట్రౌజర్, ఆల్ దీస్ ఆర్ ప్రైవేట్ గుడ్స్. వీటికి నేనే పే చేశాను. నేనే వాడతాను కూడా. బట్ వాట్ ఈస్ ఏ పబ్లిక్ గుడ్? దీనికి ప్రభుత్వంతో ఎటువంటి సంబంధం లేదు. నేనే కొంటాను, నేనే వాడతాను. రోడ్స్, రోడ్స్ డ్యామ్స్ ఇట్లాంటివన్నీ ఎవరు పే చేస్తారు? ఇండివిజువల్‌గా నేను పే చేస్తానా? పే చేయను. పబ్లిక్ కానీ వాడేదెవరు? ప్రజలందరూ వాడతారు. పబ్లిక్ పే చేస్తున్నారా? రోడ్డు కోసం ఎక్కడ పే చేస్తున్నారు? ఆ రోడ్డు కోసం స్పెసిఫిక్‌గా రోడ్డు కోసం పే చేయట్లేదే. పబ్లిక్ గుడ్ కోసం స్పెండ్ చేస్తుంది ఎవరు? గవర్నమెంట్. గవర్నమెంట్ సో, గవర్నమెంట్ ఈస్ స్పెండింగ్ ఇట్స్ మనీ ఆన్ పబ్లిక్ గుడ్స్ లైక్ రోడ్స్, డ్యామ్స్ గాని ఇట్లాంటి వాటన్నిటికి కూడా. అండ్ దీస్ ఆర్ యూజ్డ్ బై ఎవ్రీవన్ అలైక్. కొంతమంది మాత్రమే వాడడానికి కాదు. అందుకే మీకు ఎప్పుడు తెలుగులో ఈ కామెంట్ చేస్తారు కదా! "ఈ రోడ్డు మీ బాబుగాడి సొత్తు" అంటారు. మామూలుగా మాట్లాడుతూ. ఎందుకు? ఇది అందరిది అని అర్థం. దాని ఇండికేషన్ ఏంటి? అది నాట్‌గా వచ్చినప్పటికి ఇట్ మీన్స్ ఇట్ బిలాంగ్స్ టు ఎవ్రీవన్. విచ్ మీన్స్ ఇట్ ఈస్ ఏ పబ్లిక్ గుడ్. పార్క్స్ ఇట్లాంటియన్నీ కూడా. ఇవన్నీ కూడా మన పబ్లిక్ గుడ్స్. వీటి మెయింటెనెన్స్ కోసం, వీటిని రన్ చేయడం కోసం ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. వాట్ అబౌట్ డిఫెన్స్? డిఫెన్స్ ఈజ్ ఆల్సో ఏ పబ్లిక్ గుడ్. డిఫెన్స్ కోసం మనం పెట్టే ఖర్చు అది దేశ రక్షణ కోసం. ఏ ఒక్కరి కోసమో కాదు. దేశ రక్షణ కోసం గవర్నమెంట్ స్పెండ్ చేసే మనీ. దానికి కూడా ప్రభుత్వానికి ఎంతో ఖర్చు అవుతుంది. అది కూడా మనం పబ్లిక్ గుడ్ గానే కన్సిడర్ చేస్తాం. మరి పబ్లిక్ గుడ్స్ కోసం గవర్నమెంట్‌కి ఖర్చు అవుతుంది కదా! గవర్నమెంట్ మనీ ఎక్కడ తీసుకొస్తుంది? ఫ్రమ్ వేర్ కెన్ ఇట్ గెట్ మనీ? వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఇట్స్ ఇన్‌కమ్? మనందరం ఉపయోగించే పబ్లిక్ గుడ్స్ కోసం ప్రభుత్వం ఖర్చు పెట్టాలి అంటే ఇట్ నీడ్స్ ఇన్‌కమ్. ప్లస్ గవర్నమెంట్ రన్ చేయాలి అంటే
అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి? సాలరీస్, ఆఫీస్ ఎక్స్పెండిచర్, ట్రావెల్ ఎక్స్పెండిచర్, ఆల్ దీస్ థింగ్స్. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి పే చేయాల్సిన పేమెంట్స్, పొలిటీషియన్స్కి పే చేయాల్సినవి, పార్లమెంటు ఇవన్నీ రన్ చేయడానికి అవసరమయ్యేవి, మెయింటెనెన్స్ ఖర్చులు, సాలరీస్, ఇవన్నీ కూడా ఎక్స్పెన్సెస్. వాట్ డూ వీ కాల్ దెమ్? వాట్ కైండ్ ఆఫ్ ఎక్స్పెన్సెస్? ఎక్స్పెన్సెస్ కేటగరైజేషన్ చెప్పాను మీకు. సాలరీస్, ట్రావెల్ కోసం పెట్టేవి, ఇవన్నీ ఎటువంటి ఎక్స్పెండిచర్స్? రెవెన్యూ ఎగ్జాక్ట్లీ, దే ఆర్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. రోడ్ల కోసం పెట్టేది క్యాపిటల్స్ ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. బికాజ్ యు ఆర్ క్రియేటింగ్ ఎన్ అసెట్. ఎందుకు ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అయింది? యు ఆర్ క్రియేటింగ్ ఎన్ అసెట్. ఒక అసెట్ క్రియేట్ అయింది అక్కడ. అసెట్ అంటే అర్థం ఏంటి? ఒక ఆస్తి లాంటిది, సంథింగ్ దట్ ఈస్ టాంజిబుల్ ఆర్ ఇంటాంజిబుల్. ఒక అసెట్ క్రియేట్ అయింది. వెన్ యు ఆర్ స్పెండింగ్ మనీ, if that spending of money leads to creation of an asset, it is called capital expenditure. When you are spending money, it is not creating any asset, it means revenue expenditure. Employee 1 month పని చేశారు, అతనికి శాలరీ పే చేశారు. నువ్వు శాలరీ పంపడం వల్ల కొత్తగా అసెట్ ఏమైనా క్రియేట్ అయిందా? క్రియేట్ కాలేదు. అలాంటిది రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటాం. మనం గవర్నమెంట్ ఖర్చు ఒక 50 కోట్లు వేసి నేషనల్ హైవే చేసింది అనుకోండి, యూఆర్ సీయింగ్ అన్ అసెట్ దేర్. అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇక్కడ ఎక్స్పెండిచర్ క్యాపిటల్ రెవెన్యూ అనేది ఇంపార్టెంట్ కాదు. గవర్నమెంట్ నీడ్స్ మనీ ఫర్ సెవరల్ థింగ్స్. అందులో అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ లైక్ రెవెన్యూ ఎక్స్పెండిచర్స్ ఉంటాయి, ఇలాంటి వాటి కోసం పెట్టేవి క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ రెవెన్యూ సైడ్, ఇవన్నీ ఖర్చులు, గవర్నమెంట్కి అయ్యే ఖర్చులు. మరి ఈ ఖర్చులని ఫండ్ చేయడం కోసం గవర్నమెంట్కి ఏం కావాలి? ఇన్కమ్ కావాలి. ఆ ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆ ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ ఇన్కమ్కి మేజర్ సోర్స్ ఏంటి? ట్యాక్సెస్. వీటితోనే ఆగిపోతుందా? గవర్నమెంట్కి ఇంకా ఏముంటాయి? వెల్ఫేర్ స్కీమ్స్. వెల్ఫేర్ స్కీమ్స్ ఎందుకోసం? పేద ప్రజల కోసం, అణగారిన వర్గాల కోసం, వాళ్ళ కోసం వెల్ఫేర్ స్కీమ్స్. ఇప్పుడు మీరు రైతు బంధు స్కీమ్ తెలంగాణలో తీసుకున్న, రైతు భరోసా ఆంధ్రాలో తీసుకున్న, మన గవర్నమెంట్లో తీసుకున్న పిఎం కిసాన్ స్కీమ్ 6,000 రూపాయలు రైతుకి ఇస్తున్నారు. ఇవన్నీ కూడా ఏంటి? వీటి కోసం ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? వాటి కోసం కూడా మనీ కావాలి. ఫర్ ఆల్ ఆఫ్ దట్ యూ నీడ్ ట్యాక్సెస్. ట్యాక్సెస్. అందుకే మనం ట్యాక్సేషన్ 2 రకాలుగా మాట్లాడవచ్చు. ఒకటి ఇన్కమ్ రీడిస్ట్రిబ్యూషన్ అని చెప్పి అంటున్నాం. ఎందుకు అంటున్నానంటే బాగా డబ్బున్న వాళ్ళ నుంచి పేదవాళ్ళకి రీడిస్ట్రిబ్యూట్ అవుతుంది అని చెప్తున్నాను. అది ఎలా జరిగిందో ఒకసారి ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను. ఇప్పుడు మనం మాట్లాడుతుందండి అసెట్ అలొకేషన్ లేదా రిసోర్స్ అలొకేషన్. యూ కెన్ కాల్ ఇట్ రిసోర్స్ అలొకేషన్. రిసోర్సెస్ అనేవి అలొకేట్ చేయగలుగుతున్నాం. పబ్లిక్ గుడ్స్ కోసం కొంత, వీటి కోసం కొంత, వెల్ఫేర్ స్కీమ్స్ కోసం కొంత. రిసోర్స్ అంటే ఇక్కడ ఏంటి? మనీయే. ఈ రిసోర్సెస్ని ఎక్కడెక్కడ అవసరమో అక్కడెక్కడ అలొకేట్ చేయగలగడం, ఎక్కడ అవసరమో అక్కడ అలొకేట్ చేయగలగడం కూడా గవర్నమెంట్ యొక్క బాధ్యత. అలొకేట్ చేయడం కూడా గవర్నమెంట్ యొక్క బాధ్యత. దేనికి ఎక్కువ అలొకేట్ చేయాలనేసరికి అప్పటికున్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కొన్నిసార్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎక్కువ ఖర్చు పెట్టాలి, కొన్నిసార్లు వెల్ఫేర్ స్కీమ్స్కి ఎక్కువ ఖర్చు పెట్టాలి, కొన్నిసార్లు అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ ఎక్కువ అవ్వచ్చు. సో రిసోర్సెస్ అనేవి ఎఫిషియెంట్గా అలొకేట్ చేయాలి. అలొకేట్ చేయాలన్నా ఏం చేయాలన్నా ఫస్ట్ ఫండ్స్ కావాలి. ఫండ్స్ లేకుండా మనం ఏం చేయలేం. నో లెట్స్ టాక్ అబౌట్ ఇన్కమ్ రీడిస్ట్రిబ్యూషన్. దీని అర్థం ఏంటో ఒకసారి చూద్దాం. ఒక ఎకానమీలో లెట్స్ సే దేర్ ఆర్ సమ్ రిచ్ పీపుల్, దేర్ ఆర్ సమ్ పూర్ పీపుల్. వీళ్ళు పూర్ అనుకోండి, వీళ్ళు రిచ్ అనుకోండి. రిచ్ పూర్. సో రిచ్ వాళ్ళ దగ్గర ఇన్కమ్ ఎక్కువగా ఉంది, సో దే ఆర్ పేయింగ్ ట్యాక్సెస్ టు ద గవర్నమెంట్. గవర్నమెంట్ వాళ్ళు ట్యాక్సెస్ పే చేస్తున్నారు అనుకోండి. గవర్నమెంట్ రిచ్ వాళ్ళు ఇచ్చిన ఈ ట్యాక్సెస్తో గవర్నమెంట్ హాస్పిటల్స్ కన్స్ట్రక్ట్ చేసింది, గవర్నమెంట్ స్కూల్స్ కన్స్ట్రక్ట్ చేసింది అనుకోండి. గవర్నమెంట్ హాస్పిటల్స్ కన్స్ట్రక్ట్ అయ్యాయి, గవర్నమెంట్ స్కూల్స్ కన్స్ట్రక్ట్ అయ్యాయి. నిజంగా ఈ రిచ్ పీపుల్ ఈ గవర్నమెంట్ హాస్పిటల్ యొక్క సర్వీసెస్ కానీ గవర్నమెంట్ స్కూల్ యొక్క సర్వీసెస్ కానీ వాడుకుంటారా? వాళ్ళకి వాడాల్సిన అవసరం ఉండదు, వాళ్ళు ప్రైవేట్కి వెళ్తారు. సో దే డోంట్ యూస్. కానీ వీటిని ఎవరు వాడుతున్నారు? పూర్ వాడతారు. ఈ గవర్నమెంట్ హాస్పిటల్ కన్స్ట్రక్షన్ కానీ గవర్నమెంట్ స్కూల్ కన్స్ట్రక్షన్ కానీ పూర్ వాళ్ళు ఏ రకంగా కంట్రిబ్యూట్ చేశారా? చేయలేదు. బికాజ్ ఎందుకంటే వాళ్ళ దగ్గర ఇన్కమే లేదు కదా. ఇన్కమ్ ఉంటే ట్యాక్స్ రూపంలో కంట్రిబ్యూట్ చేసి ఉండేవాళ్ళు. ఇన్కమే లేదు కాబట్టి కంట్రిబ్యూట్ చేయలేరు. ఇక్కడ ఇన్కమ్ ఏమవుతుంది? రీడిస్ట్రిబ్యూట్ అవుతుంది.
అంటే వీళ్ళు ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళి ఖర్చు పెట్టాలంటే ఎక్కువ ఖర్చు అవుతుంది కదా. ఆ ఖర్చు లేకుండా గవర్నమెంట్ హాస్పిటల్కి, గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళగలుగుతున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ ఈ ట్యాక్సేషన్, ఈ ట్యాక్స్ల ద్వారా వచ్చే ఇన్కమ్ ద్వారా ఈ పబ్లిక్ గుడ్స్ని క్రియేట్ చేయగలిగింది కాబట్టి, రిచ్ నుంచి ఇన్కమ్ తీసుకొని దాంతో యూ క్రియేట్ పబ్లిక్ గుడ్స్ విచ్ కెన్ బి యూజ్డ్ బై ఎనీవన్ అండ్ పూర్ యూటిలైజ్ దెమ్ ఫర్ ఫ్రీ. ఒక రకంగా రిచ్ పూర్కి ట్రాన్స్ఫర్ చేసినట్టే కదా మనీ. ఇండైరెక్ట్గా ఆలోచిస్తే గవర్నమెంట్కి వెళ్ళింది, గవర్నమెంట్ అదే మనీతో ఇది చేసింది, ఆ రిసోర్స్ని పూర్ వాడారు. సో ఇన్కమ్ ఈస్ కైండ్ ఆఫ్ రీడిస్ట్రిబ్యూటింగ్ ఫ్రమ్ ద రిచ్ టువర్డ్స్ పూర్. అర్థమైందా కాన్సెప్ట్? కాకపోతే అడగండి. Yes, sir. సో ఐఎమ్ ట్రైంగ్ టు ఎస్టాబ్లిష్ ది పర్పస్ ఆఫ్ ట్యాక్సేషన్. ట్యాక్సెస్ అనేవి ఎందుకు, ట్యాక్స్ అనే పదం వినగానే మనకి చెవులకి ఇంపుగా ఉండదు, సౌకర్యంగా ఉండదు, ఎలా ఎగ్గొట్టాలి అనే ఆలోచన వస్తుంది ఫస్ట్. ఇబ్బందికరంగా ఉంటుంది ట్యాక్స్ అనే పదం వినగానే. అర్థమైందా? ట్యాక్స్ అనే పదం వినగానే మనకి ఒక ఆబ్లిగేషన్, మనం ఇది పే చేయాలి, మన ఖర్చు ఇది, దాన్ని ఎలా తగ్గించాలి, ఎలా ఈ ఆలోచనలు అనేవి జనరల్గా మనకు వస్తుంటాయి. బట్ దాని యొక్క పాజిటివ్ సైడ్ మనం చూడాలి అంటే వీ నీడ్ టు అండర్స్టాండ్ వై టాక్సేషన్ ఈజ్ ఇంపార్టెంట్, వై ట్యాక్సెస్ ఆర్ ఇంపార్టెంట్. ఏది నేర్చుకున్నా సరే ఫస్ట్ థింగ్ దట్ యూ షుడ్ నో వై ఇట్ ఈస్ నీడెడ్. మీకు ఫినాన్షియల్ మార్కెట్స్ చెప్పినప్పుడు లెక్చర్ చూస్తే ఫస్ట్ థింగ్, వై డూ యూ నీడ్ ఫినాన్షియల్ మార్కెట్స్? వై డూ యూ నీడ్ ఫినాన్షియల్ మార్కెట్స్? ఎవరికైనా గుర్తుంటే చెప్పండి. వై డూ యూ నీడ్ ఫినాన్షియల్ మార్కెట్స్? మనీ సర్ప్లస్ ఉన్న వాళ్ళు, మనీ స్కేర్స్ ఉన్న వాళ్ళకి ఇవ్వడం. ఎగ్జాక్ట్లీ, ఇది ఒక వారధి. డబ్బులు ఉన్నవాళ్ళు ఏం చేయాలనుకుంటారు? మనీని సేవ్ చేయాలనుకుంటారు. డబ్బులు లేని వాళ్ళు ఏమనుకుంటారు? మనీని అప్పు తీసుకోవాలనుకుంటారు. ఇద్దరికి మధ్యలో వారధే ఫినాన్షియల్ మార్కెట్. బ్యాంకింగ్ సిస్టమ్ మీకు బెస్ట్ ఎగ్జాంపుల్. ఫినాన్షియల్స్ మొత్తం, ఫినాన్షియల్ సర్వీసెస్ అన్ని తీసుకుంటే అందులో బ్యాంకింగ్ సిస్టమ్ ఉంటుంది. ఫినాన్షియల్ మార్కెట్స్లో బ్యాంకింగ్ ఉండదు. బ్యాంక్స్ ఏం చేస్తాయి? దే టేక్ మనీ ఫ్రమ్ పీపుల్ హూ హ్యావ్ ఎక్సెస్ క్యాష్ యాజ్ డిపాజిట్స్. ఎక్సెస్ క్యాష్ ఉన్న వాళ్ళ దగ్గర డిపాజిట్స్ రూపంలో బ్యాంకులు మనీ తీసుకుంటాయంటే బ్యాంకులు అడగవు, వీళ్ళే వెళ్ళి డిపాజిట్ చేస్తారు. నా దగ్గర క్యాష్ ఉంది, ఏం చేయాలో తెలియదు. సో యూ డిపాజిట్ ఇన్ ద బ్యాంక్ అండ్ బ్యాంక్స్ టేక్ దట్ మనీ అండ్ గివ్ లోన్స్ టు పీపుల్ టు దోస్ హూ ఆర్ ఇన్ నీడ్. అవసరం ఉన్న వారికి లోన్స్ రూపంలో ఇస్తుంది. అంటే డబ్బులు అవసరమైన వాళ్ళకి, డబ్బులు అవసరం లేని వాళ్ళ నుంచి మనీని తీసుకొని అవసరమైన వాళ్ళకి ఇచ్చే ఒక వారధిలాగా బ్యాంక్ ఉపయోగపడింది. అలాగే బాండ్స్, గవర్నమెంట్ బాండ్స్ కానీ, కార్పొరేట్ బాండ్స్ కానీ. ఇప్పుడు ప్రభుత్వానికి మీరు చూస్తుంటే ప్రభుత్వానికి విపరీతమైన మనీ అవసరం అవుతుంది. ఎందుకంటే ప్రభుత్వానికి ఆదాయం తగ్గిపోయింది, కానీ అవసరాలు పెరిగిపోయాయి. కోవిడ్-19 కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాలి, ఇప్పుడు వ్యాక్సిన్స్ కోసం ఖర్చులు అవుతాయి, ఖర్చులు ఎక్కువ ఉన్నాయి, ప్రభుత్వానికి ఆదాయం లేదు. మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వం బాండ్స్ రిలీజ్ చేస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీరు చూస్తుంటే 10-year బాండ్ వస్తుంది కొత్తగా. ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ బాండ్స్ వస్తున్నాయి. ఈ బాండ్ ఏం చేస్తుంది? ఎవరి దగ్గర అయితే క్యాష్ ఉందో వాళ్ళంతా ఈ బాండ్స్ కొనుక్కుంటారు. బాండ్స్ కొనుక్కోవడం వల్ల వాళ్ళకేంటి ఉపయోగం? దానిపైన వడ్డీ వస్తుంది. సో దీనివల్ల ప్రభుత్వానికి ఏంటి ఉపయోగం? ప్రభుత్వానికి ప్రస్తుతానికి మనీ వస్తుంది. సో గవర్నమెంట్ నీడ్స్ మనీ టుడే అండ్ పీపుల్ హూ హ్యావ్ ఎక్సెస్ క్యాష్ వాళ్ళు ఈ బాండ్ కొంటారు. ఈ బాండ్ ద్వారా గవర్నమెంట్కి మనీ వస్తుంది. సో దిస్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ ఫినాన్షియల్ మార్కెట్. ఫినాన్షియల్ మార్కెట్ అంటే స్టాక్ మార్కెట్, బాండ్ మార్కెట్, అలా పదాలు నేర్చుకునే దానికంటే ఎందుకు వచ్చాయి, దాని పర్పస్ ఏంటి అని తెలుసుకుంటే యూ విల్ ఎంజాయ్ ద లెసన్, యూ విల్ ఎంజాయ్ ద సబ్జెక్ట్. అలాగే ట్యాక్సేషన్ అనగానే ప్రభుత్వం ప్రజల మీద ట్యాక్స్లు వేసేస్తుంది అనేది కాదు. ఎందుకు వేస్తుంది? ట్యాక్స్ల వల్ల ఉపయోగం ఏంటి? ట్యాక్స్ల వల్ల ఎవరికి ఉపయోగం అవుతుంది చివరికి అల్టిమేట్గా అనేది మనం తెలుసుకుంటే యూ విల్ అప్రిషియేట్ ది కాన్సెప్ట్ ఆఫ్ ట్యాక్సేషన్. ఈజ్ ఇట్ క్లియర్? వై అనే కాన్సెప్ట్ క్లియర్గా ఉందా లేదా? సార్. Yeah. So can we now move on to different concepts in taxation? సార్ బాండ్స్ అంటే ఎఫ్డీసేనా సార్? ఫినాన్షియల్ మార్కెట్ చాప్టర్ చూడు, నీకు క్లియర్ అవుతుంది. బాండ్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ఎఫ్డీస్. ఓకేనా? సో లెట్స్ లుక్ ఎట్ దిస్ థింగ్, ఇన్సిడెన్స్ ఆఫ్ ట్యాక్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఆఫ్ ట్యాక్స్? ఇన్సిడెన్స్ ఆఫ్ ట్యాక్స్ అంటే అర్థం ఏంటి? ట్యాక్స్ ఇంపోజ్ చేయడం, ట్యాక్స్ వెయ్యడం. ఇన్సిడెన్స్ ఆఫ్ ట్యాక్స్ అంటే ఏం లేదు, ట్యాక్స్ వెయ్యడం, తెలుగులో వేసుకుంటే ఇంపోజిషన్ ఆఫ్ ట్యాక్స్. ఇంకొకటి ఇంపాక్ట్ ఆఫ్ ట్యాక్స్, అంటే ట్యాక్స్ వేయడం వల్ల వచ్చిన
నొప్పి లేదా ప్రభావం. ఈ 2 పదాలు ఎందుకు చెప్పాను? ఒకటి ట్యాక్స్ వేయడం, రెండోది ట్యాక్స్ వేయడం వల్ల వచ్చిన పెయిన్. ఇది ఎందుకు చెప్పానో మీకు అర్థం కావాలంటే ఇంకో 2 పదాలు వినాలి. డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్. చూడండి, డైరెక్ట్ ట్యాక్స్‌లో ఏం జరుగుతుందంటే, ఎవరిపైనైతే మనం ట్యాక్స్ వేస్తామో నొప్పి కూడా వాళ్ళకే తగులుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేనే ఉన్నాననుకోండి. నేను జాబ్ చేస్తున్నాను. సో, అనుకోండి, లెట్స్ సే ఐ యామ్ ఎర్నింగ్ 20 లాక్స్ పర్ యానమ్. నేను 20 లాక్స్ పర్ యానమ్ సంపాదిస్తున్నాను. సో, నాకు ఏ ట్యాక్స్ వేస్తారు గవర్నమెంట్? ఇన్‌కమ్ ట్యాక్స్. ఇన్‌కమ్ ట్యాక్స్ ఎవరిపైన వేస్తున్నారు? నా పైనే వేస్తున్నారు. నొప్పి ఎవరికి తగులుతుంది? నొప్పి కూడా నాకే. ట్యాక్స్ నా పైనే పడింది, నొప్పి కూడా నాదే. ఎందుకంటే ఈ సాలరీలోంచే ట్యాక్స్ కట్ అయిపోతుంది. కట్ అయ్యి నాకొస్తుంది కార్పొరేట్స్‌లో పనిచేస్తే. లేదంటే ఐటీ రిటర్న్స్ వేరేగా ఫైల్ చేయాలి. వేరేగా పే చేసి ఫైల్ చేసుకోవాలి. దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. సో, ఇక్కడ ట్యాక్స్ వేసింది నా పైనే, ట్యాక్స్ కడుతోంది నేనే. 2 ఒకటే. మీకు డౌట్ వస్తుంది, సార్ ఎవరైనా అంతే కదా సార్, ఎందుకు దీన్ని స్పెసిఫిక్‌గా చెప్తున్నారని మీకు అనిపిస్తుందా? నో, అన్నింటికి సేమ్ కాదు. ఇండైరెక్ట్ ట్యాక్స్‌కొచ్చేసరికి మీకు మొత్తం సీన్ మారిపోతుంది. ఇది అర్థమైందా? డైరెక్ట్ ట్యాక్స్ కాన్సెప్ట్ ఎలా నడుస్తుందో? ఎవరిపైన ట్యాక్స్ పడుతుందో నొప్పి కూడా వాళ్ళకే వస్తుంది. అది డైరెక్ట్ ట్యాక్స్. నౌ లెట్స్ లుక్ ఎట్ ఇండైరెక్ట్ ట్యాక్స్. ఇండైరెక్ట్ ట్యాక్స్ మీరు జీఎస్టీ తీసుకోండి, ఒక సోప్ తీసుకోండి. లక్సా మీ ఫేవరెట్ సినీ తారల సౌందర్య సోప్. లక్స్ సోప్ తీసుకోండి. లక్స్ సోప్ ఏ కంపెనీ అయితే తయారు చేస్తుందో ఆ కంపెనీ పైన గవర్నమెంట్ జీఎస్టీ వేస్తుంది. జీఎస్టీ అని అనను ప్రస్తుతానికి, ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటాం. ఏదో ఒకటి మీకు ఒక ట్యాక్స్ పడింది. కానీ నొప్పి ఎవరికి వచ్చింది? కంపెనీకి కాదు, సబ్బు వాడుతున్న సురేఖకి. సురేఖ లక్స్ సోప్ వాడుతుంది, నొప్పి ఇక్కడ వచ్చింది. ఎందుకంటే ట్యాక్స్ ఎవరు కడుతున్నారు? కంపెనీ కడుతుందా? కట్టట్లా. ఆ ట్యాక్స్ కూడా ఆ ప్రైస్కి యాడ్ చేసేసి వాళ్ళు సురేఖ పైకి తోసేశారు. సో ఇంపాక్ట్ వచ్చింది సురేఖకి, ఇన్సిడెన్స్ అయింది కంపెనీకి. అర్థమైందా మీకు? ఇండైరెక్ట్ ట్యాక్స్కి డైరెక్ట్ ట్యాక్స్కి డిఫరెన్స్ ఏంటో? అందరూ యూజ్ చాట్ బాక్స్ టు సే ఇట్ ఈస్ క్లియర్. క్లియర్ కాకపోతే నాట్ క్లియర్ అని చెప్పండి. క్లియర్ సార్. So this is the difference between direct tax and indirect tax. ఇందులో జిఎస్టీ మనం డీటెయిల్డ్గా తర్వాత నేర్చుకుంటాం. రైట్. అయితే వాట్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాక్సేషన్? ఇవాళ చెప్పాను మీకు, ఇట్స్ అన్ ఇంట్రొడక్షన్ క్లాస్. క్లాస్ కూడా మీకు ఎక్కువసేపు ఉండదు, నాట్ మోర్ దాన్ 1 అవర్. ఇంట్రొడక్షన్ క్లాస్లో లైట్గా మీకు కాన్సెప్ట్స్ అన్ని టచ్ చేస్తాను, కొంచెం కొంచెం విని ఒక అండర్స్టాండింగ్తో ఉండండి. నెక్స్ట్ క్లాస్ నుంచి కొంచెం టెక్నికల్ జార్గన్ వస్తుంటుంది. వ్యాట్ ఏంటి, ఎస్టీటీ ఏంటి, డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ ఏంటి, జిఎస్టీ ఏంటి, అదేంటి ఇదేంటి, మీకు కొంచెం బ్రెయిన్ వేడుకుతుంది. బిఫోర్ దట్ యూ నీడ్ దిస్ అండర్స్టాండింగ్. చిన్న పిల్లల్లాగా యానిటేషన్ చేయకండి, గీతలు పెట్టడం, డోంట్ డూ దట్. స్క్రీన్ దొరికింది కదా ఇలా చిన్నపిల్లల గీతలు పెట్టడం గట్రా చేయకండి, డిస్టర్బ్ ద క్లాస్. ఓకేనా? సో నెక్స్ట్ మనం చూడాల్సింది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాక్సేషన్. డిఫరెంట్ మెథడ్స్ ఆర్ టైప్స్ ఆఫ్ టాక్సేషన్. సో టాక్సేషన్ మెథడ్స్ ఏంటో ఒకసారి చూద్దాం. చెప్పగలరా ఎవరైనా? మీకు ఏమైనా ఐడియా ఉందా? ఎనీవన్ ఉంటే చెప్పొచ్చు, లేదు అంటే నేను చెప్తాను. సో దేర్ ఆర్ 3 కైండ్స్ ఆఫ్ టాక్సేషన్. 3 కైండ్స్ ఆఫ్ టాక్స్ చెప్తారా? యా. Central tax, No, state tax. I am not asking what are different types of taxes. I am asking what are different methods of taxation. There is a difference between tax and taxation. Tax ante tax. Taxation ante tax వేసే విధానం. Tax వేసే విధానంలో ఉన్న different methods ఏంటి?
త్రీ మెథడ్స్ మనం చూడొచ్చు. ప్రోగ్రెసివ్ ట్యాక్సేషన్, రిగ్రెసివ్ ట్యాక్సేషన్, మూడోది ప్రపోర్షనల్ ట్యాక్సేషన్. ఒక చిన్న ఎగ్జాంపుల్స్తో మనం ఈజీగా దీన్ని ఐడెంటిఫై చేసేయచ్చు. ఒక ముగ్గురుని తీసుకుందాం. లెట్స్ సే అనుదీప్, హాసిని, రవి. ఓకే, సో అనుదీప్ లెట్ us సే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. అనుదీప్కి 10 lakhs per annum శాలరీ అనుకోండి. హాసినికి 20 lakhs per annum శాలరీ అనుకోండి. రవికి 30 lakhs per annum శాలరీ అనుకోండి. ఇప్పుడు ముగ్గురికి 3 రకాల ట్యాక్స్లు అప్లై చేస్తే అది ప్రోగ్రెసివ్. అంటే తక్కువ సంపాదించే వాడికి తక్కువ ట్యాక్స్, ఎక్కువ సంపాదించే వాళ్ళకి ఎక్కువ ట్యాక్స్. అంటే సంపాదన పెరిగే కొద్దీ ట్యాక్స్లు కూడా పెరిగిపోతాయి. నేను పైనుంచి కిందకి ఎందుకు వేసానంటే ఈ 10 పైన 30 కింద ఉంది కదా, సంపాదన పెరిగే కొద్దీ ట్యాక్స్లు కూడా పెరిగిపోతూ ఉంటే దాన్ని ఏమంటాం? ప్రోగ్రెసివ్ ట్యాక్సేషన్. అందరికీ సేమ్ రేట్ ఉండదు. సో 10 lakhs పరిధిలో ఉన్న వాళ్ళకి 10% ట్యాక్స్, 20 lakhs పరిధిలో ఉన్న వాళ్ళకి 20% ట్యాక్స్, 30 lakhs పరిధిలో ఉన్న వాళ్ళకి 30% ట్యాక్స్ అని గవర్నమెంట్ చెప్పింది అనుకోండి. అప్పుడు ఏమంటాం? దాన్ని ప్రోగ్రెసివ్ ట్యాక్సేషన్ అంటాం. అంటే ఇన్కమ్ ఎర్నర్స్ని డిఫరెంట్ స్లాబ్స్లో మనం సెగ్రిగేట్ చేసి ఒక్కొక్క స్లాబ్లో ఉండే వాళ్ళకి ఒక్కొక్క రకమైన ట్యాక్సేషన్. ఇండియాలో మనం తీసుకుంటే, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 10 lakhs వరకు 10% అంటారు ఇండియాలో. ఇప్పుడు హాసినికి 20 lakhs వేసేటప్పుడు ఏం చేస్తారు? ఫస్ట్ 10 lakhsకి 10% పడుతుంది, నెక్స్ట్ 10 lakhsకి 20% పడుతుంది. రవికి వేసినప్పుడు ఎలా వేస్తారు? ఫస్ట్ 10 lakhsకి 10%, నెక్స్ట్ 10 lakhsకి 20%, ఆ తర్వాత 10 lakhsకి 30%. ఇండియాలో ఈ రకంగా పడతారు. స్లాబ్ స్ట్రక్చర్ అంటే మీనింగ్ ఇది. ఇప్పుడు మనకి 30 లక్షలు ఉంది కదా అని మొత్తం 30 లక్షల మీద 30% వెయ్యరు. అందులో ఫస్ట్ 10 lakhsకి ఏముందో తక్కువ లీస్ట్ ఏది ఉందో అది ఫస్ట్ కట్ చేస్తాం, తర్వాత ఇది చేస్తాం, తర్వాత ఇది. ఇండియాలో ఎలా జరుగుతుందని పక్కన పెడితే, ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్, జస్ట్ ఫోకస్ ఆన్ దిస్. ద వన్ హూ ఈస్ ఎర్నింగ్ మోర్ విల్ పే హయ్యర్ ట్యాక్స్ పర్సంటేజ్ పే చేస్తారు కంపేర్ టు ద వన్ హూ ఈస్ ఎర్నింగ్ లెస్. తక్కువ ఎర్నింగ్ ఉండే వాళ్ళకి తక్కువ ట్యాక్స్ ఉంటే, ఎక్కువ ఎర్నింగ్ ఉండే వాళ్ళకి ఎక్కువ ట్యాక్సెస్ వేయడం. అండ్ ఇట్ ఈస్ ద మోస్ట్ పాపులర్ అక్రాస్ ది వరల్డ్. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఫాలో అయ్యేది ఇదే ట్యాక్సేషన్ మెథడ్. బాగా అల్ట్రా రిచ్ పీపుల్ ఎక్కువ ట్యాక్సెస్ కడతారు. అమెరికాలో ఏదో ఒక సంవత్సరం లెక్క ప్రకారం టాప్ 1% రిచ్ పీపుల్ ఇన్ అమెరికన్స్ కాంట్రిబ్యూట్ 37% ఆఫ్ ద ఫెడరల్ ట్యాక్సెస్. అమెరికాలో ఓవరాల్ ట్యాక్స్లో టాప్ 1% అంటే డబ్బులు ప్రజల్ని మనీ పరంగా వాళ్ళని అవరోహణ క్రమంలో పెడితే, హైయెస్ట్ ఎర్నర్ని పైన పెడితే, ఆ 1% వాళ్ళు కట్టే ట్యాక్సే 37% ఆఫ్ ఓవరాల్ ట్యాక్సేషన్ ఇన్కమ్ అంటే అమెరికాలో. అంటే ప్రోగ్రెసివ్ ట్యాక్సేషన్ ఉన్నట్టే కదా, బాగా ఉన్నవాడు చాలా చాలా ఎక్కువ కడుతున్నాడు కంపేర్ టు ద వన్ హూ ఈస్ నాట్ హ్యావింగ్ మనీ. ఇదేమైనా డౌట్ ఉందా దీంట్లో, ప్రోగ్రెసివ్ ట్యాక్సేషన్లో? ఇప్పుడు దీంట్లో ఉన్న పాజిటివ్స్ నెగిటివ్స్ చెప్పండి. దీంట్లో ఉన్న పాజిటివ్స్ ఏంటి? ఇది ఎవరికి అనుకూలంగా ఉంది? పేదవాడికా, డబ్బున్నవాడికా? పేదవాడికి. ఇట్ ఈస్ ప్రో పూర్. సో పేదవాళ్ళకు అనుకూలంగా ఉంది. ఇంకా దీంట్లో ఉన్న మైనస్ ఏంటి? దీంట్లో ఉన్న మైనస్ ఏంటి? టాక్సేషన్ ఇన్ఈక్వాలిటీ సార్. నువ్వు ఒక హ్యూమన్ గా ఆలోచించు, కాన్సెప్చువల్ గా చెప్పొద్దు. ఒక వ్యక్తిగా ఆలోచించి చెప్పు. ఇన్ఈక్వాలిటీ అనేది తెలుసు, అందుకే దాని యొక్క మైనస్ ఏంటి అని అడిగాను. ఇన్ఈక్వాలిటీ అనేది ప్రోగ్రెసివ్ లోనే ఇన్ఈక్వాలిటీ ఉంది. వాట్ ఈస్ ది మైనస్ ఆర్ కాన్స్ ఆఫ్ ఇట్? టాక్సేషన్ ఇన్ఈక్వాలిటీ వల్ల వచ్చే నష్టం ఏంటి అని అడుగుతున్నాను. సార్ ఫస్ట్ 10 lakhs కి 10% సార్, సెకండ్ 10 lakhs 20%, 30% రాస్తున్నారు సార్. దానివల్ల ఎవరు వచ్చే ఎక్కువ నష్టం ఏంటి అని అడుగుతున్నాను. ఎక్కువ కట్టాలి. అది కరెక్టేనమ్మా, దానివల్ల వచ్చే నష్టం ఏంటి అని అడుగుతున్నాను.
మీకు అర్థం అవ్వట్లేదు. మీరు ఉన్నది చెప్తున్నారు. దానివల్ల వచ్చే నష్టం ఏంటి? యాస్ ఎ సొసైటీ, యాస్ ఎన్ ఎకానమీ ఒక వ్యక్తి ఆలోచన విధానాన్ని అది ఏ రకంగా ప్రభావితం చెయ్యవచ్చు అనేది క్వెషన్. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ వాట్ ఈస్ ప్రోగ్రెసివ్ టాక్సేషన్. ఐఎమ్ ఆస్కింగ్ వాట్ కుడ్ బి ది కాన్సిక్వెన్స్ ఆఫ్ ప్రోగ్రెసివ్ టాక్సేషన్. అంటే ట్యాక్సెస్ ఇన్వేట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఇన్కమ్ తక్కువ చూపించచ్చు సార్. ఎగ్జాక్ట్లీ. చూపించడం తక్కువ యా, చూపిస్తారు. షోయింగ్ ట్యాక్స్ ఇన్వేషన్. ట్యాక్స్ ఇన్వేషన్. ఇన్వేషన్ కాదమ్మా, ఇన్వేషన్. ఇవాళ మార్నింగ్ దాంట్లో కూడా వచ్చింది ఎవేడ్ అనే పదం, ఎడిటోరియల్ లో మార్నింగ్ చెప్పాను. yes sir. ట్యాక్స్ ఎవేజన్ అంటే ఎగవేత. ట్యాక్స్ ఎగవేతకి yes sir, yes sir. ఇయ్యవచ్చు. ఇండియాలో మనం ఈ ప్రాబ్లం చూస్తున్నాం కదా, షోయింగ్ లెస్ రియల్ ఇన్కమ్, నిజం ఇన్కమ్ ని తక్కువ చేసి చూపించడం. ఎక్కువ వచ్చినప్పటికీ ఎక్కువ చూపించకుండా తక్కువ చూపించే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే సో ఇదొకటి. ఇంకొకటి చూడండి, ఆలోచించండి, సైకలాజికల్ గా చెప్పండి. థింక్ అబౌట్ సైకలాజికల్లీ. ఒక హ్యూమన్ ఎలా రియాక్ట్ అవుతాడు? నేను కష్టపడి జీవితంలో పైకొచ్చి నేను ఎక్కువ సంపాదిస్తుంటే ప్రభుత్వం ఎక్కువ సంపాదించొద్దని చెప్తున్నట్టుగా ఉంది. ఇది సంపాదించేవాడికి నాకు ఇంకా భారం వేసేస్తుంది. నేను కష్టపడి పైకి వచ్చినందుకు నన్ను ఎంకరేజ్ చేయకుండా నన్ను డిస్కరేజ్ చేస్తున్నట్టుగా ఉంది. సంపాదించకుండా జీవితంలో పైకి వెళ్లకుండా డిస్కరేజ్ చేసేలా ఉంది అని అనిపిస్తుందా, అనిపించదా? ఇమాజిన్ 30 lakhs వరకు ఒకటి అనుకుందాం. 30 lakhs పైన ఇన్కమ్ ఉంటే 50% ట్యాక్స్ ఉందనుకోండి గవర్నమెంట్. అంటే నువ్వు 1,00,000 సంపాదిస్తే గవర్నమెంట్కి 50,000 ఇచ్చేయాలి. విల్ యూ బీ మోటివేటెడ్ టు వర్క్ దట్ ఎక్స్ట్రా హార్డ్? నాకు వద్దులే, నాకు ఇది చాలు, నేను ఎంత కష్టపడి నేను సంపాదించి మీకు ఇచ్చేయాలా? ఆ వ్యక్తికి దీంతో గవర్నమెంట్ ఇల్లు కొడుతుంది, బళ్ళు కొడుతుంది, హాస్పిటల్ కొడుతుంది అని ఎవరు ఆలోచిస్తారు? ఆలోచించరు. పీపుల్ జనరలీ ఆలోచించాలని ఎక్స్పెక్ట్ చేయడం కూడా కష్టం. ఎంతమంది ఆలోచించగలుగుతారు? ఎంతమందికి అంత నాలెడ్జ్ ఉంటుంది? ఉండదు. సో కామన్ మ్యాన్కి ఆ నాలెడ్జ్ ఉండదు. కామన్ మ్యాన్ ఎప్పుడు నా కష్టం, నా కష్టార్జితం ప్రభుత్వం తీసుకుంటుందన్న భావనే వస్తుంది ట్యాక్స్ అనగానే. ఆ భావనని మనం రిమూవ్ చేయడం అనేది పాసిబులా? ఇంపాసిబుల్. ఎంత అవేర్నెస్ నువ్వు క్రియేట్ చేసినా సరే ఇంపాసిబుల్. దట్టు పెద్ద పెద్ద వాళ్ళు ట్యాక్స్ ఎగ్గొట్టి విదేశాల్లో తలదాస్తున్నారు. మరి ఇవన్నీ చూస్తున్నారుగా ప్రజలు. సో దే లూజ్ మోటివేషన్. ఏమవుతుందంటే ఏం చేస్తారు? దే విల్ స్టార్ట్ షోయింగ్ రియల్ ఇన్కమ్ తక్కువ చూపిస్తారు. నిజమైన ఇన్కమ్ అంతా దాస్తారు. ఖర్చులు ఎక్కువ చూపించడం, తక్కువ చూపించడం చేస్తారు. తక్కువ చూపించడం వల్ల ఏమవుతుంది? తక్కువ ట్యాక్సులు కడతారు. ఒకటి. రెండోది ఉన్నా సరే లేనట్టు చెప్పడం. ఇట్లాంటివన్నీ జరుగుతాయి. ఎగ్గొట్టడానికి మార్గాలన్నీ వెతుకుతారు. సో సిఏల్ని పోషిస్తారు. చార్టెడ్ అకౌంటెంట్స్ని అడుగుతారు లూప్ హోల్స్ ఏంటి, ఇంకెలా అవాయిడ్ చేయొచ్చు, ఎలా అవాయిడ్ చేయొచ్చు, ఏం దాయొచ్చు, ఏం దాయకూడదు. సిస్టంలో లూప్ హోల్స్ అన్ని కూడా వెతకడం మొదలుపెట్టే అవకాశాలు ఉంటాయి. ఇది ఒక రకంగా ఏంటంటే ఇట్ పనిషెస్ ద వన్ హూ ఈస్ గ్రోయింగ్. అంటే ఎక్కువ కష్టపడి పైకి వచ్చేవాడిని, ఎక్కువ సంపాదిస్తున్న వాడిని ఒక రకంగా పనిష్మెంట్ లాగా కైండ్ ఆఫ్ డిస్కరేజెస్ మోర్ ఎర్నింగ్స్. డిస్కరేజెస్ మోర్ ఎర్నింగ్స్. ఒక వ్యక్తి ఎక్కువ సంపాదించడానికి ఒక రకంగా ఇది డిస్కరేజ్ చేస్తుంది. ఇంకా కష్టపడి ఇప్పుడు నువ్వు ఎప్పుడు కూడా ఇంక్రిమెంటల్ చూస్తాం మనం నేను ఇంత కష్టపడితే ఎంత వస్తుంది, నేను ఇంత కష్టపడ్డాను అనుకోండి, ఇంతే వచ్చింది అనుకోండి, ఎందుకు ఎంత కష్టపడ్డావు? నాకు అవసరం లేదు, నాకు వచ్చేది తక్కువ, ఎందుకంటే వచ్చిన దాంట్లో చాలా వరకు గవర్నమెంట్కి ఇచ్చేయాలి. దెన్ యూ విల్ నాట్ బి మోటివేటెడ్ టు వర్క్ దట్ ఎక్స్ట్రా హార్డ్. ఆ ఎక్స్ట్రా వర్క్ మనం చేయడానికి హ్యూమన్ నేచర్ అది ఇష్టపడం. సో ఇది దీంట్లో ఉన్న మైనస్. హ్యావింగ్ సెడ్ దట్, గవర్నమెంట్స్ అన్నవే ప్రజల సంక్షేమాన్ని కోరుకునేవి కాబట్టి వరల్డ్ వైడ్ ఇదే మోస్ట్ పాపులర్. మెజారిటీ కంట్రీస్లో ప్రోగ్రెసివ్ టాక్సేషనే ఉంది. రైట్? ఎందుకంటే ఈ సిస్టమ్ను ఉపయోగించే కదా నువ్వు గ్రో అయ్యావు కాబట్టి యూ కంట్రిబ్యూట్ మోర్ టు ద సిస్టమ్. అంతే. మన ఇళ్లలో సింపుల్ థింగ్, ఇందాక రవి మంచి ఎగ్జాంపుల్తో స్టార్ట్ చేశాడు. ఒక ఇంట్లో 4 కొడుకులు ఉన్నారు. పెద్ద కొడుకు బాగా కష్టపడి చదువుకొని పెద్ద ఉద్యోగంలోకి వెళ్ళాడు. రెండో కొడుకు కొంచెం చిన్న ఉద్యోగం, మూడో కొడుకు ఇంకొంచెం చిన్నది. తర్వాత తల్లిదండ్రులకు సంపాదన ఆగిపోయింది, 4గో కొడుకు ప్రయోజకుడు అవ్వలేదు. అప్పుడు మొత్తం 3 కొడుకులు సమానంగా ఇస్తారా? తల్లి ఏం చెప్తుంది? నాన్న నువ్వు ఎక్కువ సంపాదిస్తున్నావు కదా, కొంచెం ఎక్కువ ఇవ్వు నాన్న అంటుంది. అది కామనే కదా మన ఇళ్లలో జరిగేదే. ఎక్కువ ఎవరైతే ఎర్న్ చేస్తున్నారో వి ఎక్స్పెక్ట్ టు కంట్రిబ్యూట్ మోర్. వాళ్ళు ఎక్కువ కంట్రిబ్యూట్ చేయమని మనం అంటాం. ఇది కామన్. అండ్ అప్లై ద సేమ్ థింగ్ టు ద గవర్నమెంట్. గవర్నమెంట్ కూడా అంతే. గవర్నమెంట్కి మనం అందరం ఎవరం? పిల్లలం. ప్రభుత్వం మనకి తండ్రి లాంటిది. సో ఈ ప్రభుత్వం మనకి తండ్రి లాంటిది. మరి పిల్లలందరి దగ్గర గవర్నమెంట్ అదేగా చూస్తుంది. ఎక్కువ సంపాదించే కొడుకు ఎక్కువ కంట్రిబ్యూట్ చేయాలి,
ఒకటి సంపాదించడం తెలియట్లేదు, వాడు పేదరికంలో ఉండిపోయాడు, నీ దగ్గర తీసుకొని నేను వాడికి ఇస్తాను అని చెప్పి ప్రభుత్వమే మనకి అమ్మా నాన్న, మన ప్రజల్ని కూడా పిల్లల్లాగా చూసుకుంటే సో ఈ మెథడాలజీ అప్లై చేస్తుంది. సో మెజారిటీ ఎక్కువ కంట్రీస్లో వాడేది, ఫాలో అయ్యేది అండ్ మన హ్యూమన్ మన బుర్రకి కరెక్ట్ అనిపించేది, కామన్ సెన్స్ కరెక్ట్ అనిపించేది కూడా ప్రోగ్రెసివ్ టాక్సేషన్ అండ్ అదే ఎక్కువగా వాడతారు. సో వాట్ ఈజ్ ప్రపోర్షనల్ టాక్సేషన్? ప్రపోర్షనల్ టాక్సేషన్ అంటే సేమ్ అక్రాస్ ఇన్కమ్ లెవెల్స్. అంటే నువ్వు ఎంత సంపాదించినా నీకు వేసే ట్యాక్స్ అనేది సేమ్. సో 10 lakhs ఇందాక అనుకున్నాం కదా, 10 lakhs సంపాదించే వాళ్ళకి, 20 lakhs సంపాదించే వాళ్ళకి, 30 lakhs సంపాదించే వాళ్ళకి అందరికీ కూడా సేమ్ ట్యాక్స్. లెట్స్ సే 10% వేసామనుకో, 10 lakhs వాళ్ళకి 10%, 20 lakhs వాళ్ళకి 10%, 30 lakhs వాళ్ళకి కూడా 10%. ఒక్క నిమిషం ఆగండి. అర్థమైందా? సో ప్రపోర్షనల్ టాక్సేషన్ అంటే అర్థం ఏంటి? ఇట్ ఈస్ సేమ్ అక్రాస్ ఇన్కమ్ లెవెల్స్, ఈక్వల్ ట్యాక్స్ అందరికీ ఒకటే. ఇప్పుడు 10% వేసాం అనుకో, 10 లక్షల వాడు 10,000 కడతాడు, 20 లక్షల వాళ్ళు 20,000 కడతారు, 30 లక్షల వాళ్ళు 30,000 కడతారు. అర్థమైందా? సో దిస్ ఈజ్ కాల్డ్ ప్రపోర్షనల్ టాక్సేషన్. ప్రపోర్షనల్ అంటే అందరికీ సమానం అని కాదు, ప్రపోర్షనేట్గా. నీ ఇన్కమ్ 10 lakhs అనుకో, దాని మీద 10% 10,000 అవుతుంది. 20 lakhs అనుకో, దాని మీద 10% 20,000 అవుతుంది. 30 lakhs అనుకో, దానిపైన 10% 30,000 అవుతుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ ప్రపోర్షనల్ టాక్సేషన్. అంటే సేమ్ పర్సంటేజ్ అక్రాస్ లెవెల్స్. అయితే థర్డ్ థింగ్ వచ్చేసి రిగ్రెసివ్ టాక్సేషన్. ఇది ఆపోజిట్. రిగ్రెసివ్ టాక్సేషన్ ఎలా ఉంటుందంటే, ఇది వ్యక్తులకి కాకుండా కంపెనీస్కి కొంచెం బెటర్గా వర్తిస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ప్రొడక్షన్ లెవెల్ 100 tons అనుకోండి, నీకేమో లెట్స్ సే 30% ట్యాక్స్. ప్రొడక్షన్ లెవెల్ 1000 tons అనుకోండి, మీకేమో 20% ట్యాక్స్. 10,000 tons అనుకోండి ప్రొడక్షన్, 10% ట్యాక్స్ అని గవర్నమెంట్ అందనుకోండి. ఇది దేన్ని ఎంకరేజ్ చేస్తుంది? ఇట్ ఈస్ ఎంకరేజింగ్ ది ఆర్గనైజేషన్, ద కార్పొరేషన్, ద కంపెనీ టు ప్రొడ్యూస్ మోర్. అర్థమైందా? స్టార్టింగ్లో నీకు ఎక్కువ ట్యాక్స్ పడుతుంది, ఇంకొంచెం ప్రొడక్షన్ లెవెల్ పెరిగే కొద్దీ ట్యాక్సేషన్ తగ్గించుకుంటూ వచ్చేసారు అనుకోండి, ద కంపెనీ విల్ బి ఎంకరేజ్ టు ఎక్స్పాండ్. బిజినెస్ ఎక్స్పాన్షన్ చేయడానికి వాళ్ళకి మోటివేషన్ వస్తుంది, బిజినెస్ని ఎక్స్పాండ్ చేయడానికి మోటివేషన్ వస్తుంది. అర్థమైందా? ఇది రిగ్రెసివ్ ట్యాక్సేషన్. సో రిగ్రెసివ్ అనేది స్టార్టింగ్ తక్కువ ఉండి తర్వాత ఎక్కువ. రిగ్రెసివ్లో పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి చెప్పండి, థింక్ చేసి. స్మాల్ ఇండస్ట్రీస్కి చాలా ఎక్కువ లోడ్ పడుతుంది కదా సార్. స్మాల్ ఇండస్ట్రీకి మంచిది కాదు. అవును సార్. పాజిటివ్ ఏంటి? ఎక్కువ ప్రొడక్ట్ ఎంకరేజ్ చేస్తుంది. దానివల్ల ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఎంప్లాయ్మెంట్ పెరగడం తర్వాత వచ్చేది. ఫస్ట్ ఇట్ ఎంకరేజెస్ యూ టు ప్రొడ్యూస్ మోర్. మోటివేషన్ అనమాట. నువ్వు మామూలుగా ఒక కొంతవరకే ప్రొడ్యూస్ చేసి ఆగిపోతున్నావు అనుకో, అరే ఎందుకు ఇంకొంచెం నేను ఎక్కువ చేశాను అనుకో, నాకు బెనిఫిట్ ఎక్కువ. ఇందాక మీకు చెప్పాను కదా, నేను ఎంత కష్టపడితే ఇంతే వస్తుందంటే నేను కష్టపడను. నేను ఇంతే కష్టపడితే ఎంత వస్తుంది అనుకోండి, కష్టపడతాను. ఎందుకంటే నా ఇంక్రిమెంటల్ వర్క్ కొంచెమే, కానీ దానివల్ల వచ్చే బెనిఫిట్ అనేది చాలా ఎక్కువ. ఎందుకంటే బికాస్ ఆఫ్ లోవర్ ట్యాక్సెస్. తక్కువ ట్యాక్సెస్ వల్ల ఎక్కువ బెనిఫిట్స్ అనేవి నాకు వస్తాయి. ఆ రకంగా ఈ రిగ్రెసివ్ టాక్సేషన్ ఇట్ ఎంకరేజెస్ యూ టు ప్రొడ్యూస్ మోర్. బట్ హ్యావింగ్ సెడ్ దట్ ఇట్ ఈస్ నాట్ ప్రో పూర్. కొంతమంది వాళ్ళు చేయలేరు, వాళ్ళ కెపాసిటీ లేదు.
నువ్వు ట్యాక్స్లు తగ్గిస్తున్నావు కదా అని చెప్పి నేను ఎక్కడి నుంచి ఇన్వెస్ట్ చేయలేను. ఇట్స్ నాట్ ప్రోపూర్. రిగ్రెసివ్ ట్యాక్సేషన్ అనేది చాలా తక్కువగా వాడతారు, ఎక్కువగా ఉండదు. కొన్ని సందర్భాల్లో కొన్ని ఇండస్ట్రీస్లో కొన్ని సెక్టర్స్లో గవర్నమెంట్ ఎంకరేజ్ చేయడం కోసం పెట్టవచ్చు. మీకు రిగ్రెసివ్ ట్యాక్సేషన్కి ఇంకొక నార్మల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఏదైనా వస్తువు కొన్నప్పుడు డూ యూ సీ సంథింగ్ కాల్డ్ వాల్యూమ్ డిస్కౌంట్? ఎక్కువ కొనే వాళ్ళకి తక్కువ రేటుకి ఇస్తారు. మరి అది రిగ్రెసివే కదా. నువ్వు 10 వస్తువులు కొన్నావు అనుకో, 10 ఐటమ్స్ కొన్నావు, నీకేమో ఒక్కొక్క వస్తువుకి 100 రూపీస్ పర్ ఐటమ్ వేశారు. అదే నువ్వు 100 ఐటమ్స్ కొన్నావు అనుకో, నీకేం చేస్తారు, ఒక్కొక్క వస్తువుకి ఎంత వేస్తారు? లెట్స్ సే 90 రూపీస్ పర్ ఐటమ్ వేస్తారు. 1000 ఐటమ్స్ కొన్నావు, 80 రూపీస్ పర్ ఐటమ్ వేశారు అనుకోండి. ఈజ్ ఇట్ నాట్ రిగ్రెసివ్? వెన్ యూఆర్ బయింగ్ మోర్, యువర్ పర్ ఐటమ్ కాస్ట్ అనేది తగ్గుతుంది. రిగ్రెసివ్ అర్థం చేసుకోవడానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా మనం తీసుకోవచ్చు. అయితే మీరు ఇది ట్యాక్స్కి అప్లై చేయాలి. ట్యాక్స్కి అప్లై చేయాలంటే ఏదైనా కంపెనీని ఎగ్జాంపుల్గా తీసుకొని మీరు చూడాలి. అర్థమైంది? ఏదైనా కంపెనీని ఎగ్జాంపుల్గా తీసుకుంటే మనకి అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రోగ్రెసివ్ ట్యాక్సేషన్లో కానీ రిగ్రెసివ్ ట్యాక్సేషన్లో కానీ ప్రపోర్షనల్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ప్రపోర్షనల్ లేకుండా ఓన్లీ ప్రోగ్రెసివ్, ఓన్లీ రిగ్రెసివ్ ఇంపాసిబుల్. మీరు ప్రోగ్రెసివ్ ఎగ్జాంపుల్గా తీసుకోండి. 10 lakhsకి 10%, 20 lakhsకి 20%, 30 lakhs అండ్ అబోవ్కి 30%. ఇలాగే కదా ఉంటాయి ట్యాక్స్లు. మళ్ళీ 40కి, 50కి, 60కి, 70కి, 80కి అని వెళ్తూ వెళ్ళరు. ఇట్ కెనాట్ గో ఇంటూ ఎన్ ఇన్ఫైనైట్ లూప్. అంటే అర్థం ఏంటి? 30 lakhsకి, 40కి, 50కి, 60కి ఈ సెగ్మెంట్ అంతా కూడా ఏమైంది మనకి? ప్రపోర్షనల్ అయిందా లేదా? అవునా కదా? చెప్పండి. అలా అనమాట. అంటే ఈవెన్ ఇన్ ప్రోగ్రెసివ్ ట్యాక్సేషన్ ఒక పాయింట్ తర్వాత యూ విల్ హ్యావ్ ప్రపోర్షనల్. సో ప్రపోర్షనల్ అనేది ప్రోగ్రెసివ్లోను రిగ్రెసివ్లోను ఒక కాంబినేషన్ కింద వచ్చేస్తుంది. దీంట్లోనూ కాంబో కింద వస్తుంది, రిగ్రెసివ్లోనూ వస్తుంది. యూ గో విత్ రిగ్రెసివ్. రిగ్రెసివ్ తీసుకుంటే ఇక ఇందాక చెప్పినట్టు 100 tons ప్రొడ్యూస్ చేసే వాళ్ళకేమో 30%, 1000 ఓకే ఎక్కువ 100కేమో ఇది 10,000కేమో 20%, 10,000కేమో 10% అని చెప్పారు. బియాండ్ దట్ కూడా 10% ఉంచేస్తారు. ఇంకా 0%లు -10కి వెళ్ళాం కదా. సో ఇక్కడ మళ్ళీ ప్రపోర్షనల్ 1 lakh tons అయినా సరే నీకు 10%. సో ఆల్ దిస్ ఈజ్ ప్రపోర్షనల్ ట్యాక్సేషన్. సో మీరు ప్రోగ్రెసివ్ వెళ్ళినా రిగ్రెసివ్ వెళ్ళినా ప్రపోర్షనల్ అనేది దాంట్లో ఒక కాంపోనెంట్గా మీకు వస్తుంది. సో దీస్ ఆర్ ద 3 methods of taxation available in the world today, followed in the world today. Fine. And the last concept for the day, ఇవాళ నేను చెప్పాలనుకున్న చివరి కాన్సెప్ట్, వాట్ కాన్స్టిట్యూట్స్ ఎ గుడ్ ట్యాక్స్ సిస్టమ్. ఎటువంటి ట్యాక్స్ సిస్టమ్ని మనం మంచిది అని అంటాం? వాట్ ఆర్ ది క్వాలిటీస్ ఆఫ్ గుడ్ ట్యాక్స్ సిస్టమ్? వాట్ ఆర్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ గుడ్ ట్యాక్స్ సిస్టమ్? ఏ ప్రిన్సిపల్స్ ఫాలో అయితే దాన్ని మంచి ట్యాక్స్ సిస్టమ్ అని చెప్పి మనం అంటాం. ఒక హ్యూమన్గా, ఒక ఇండివిజువల్గా యూ థింక్ అండ్ లెట్ మీ నో వాట్ ఈజ్ ఎ గుడ్ ట్యాక్స్ సిస్టమ్. ఒక ట్యాక్స్ పేయర్గా ఎకానమీలో ఎటువంటి ట్యాక్స్ సిస్టమ్ మంచిదని నువ్వు అనుకుంటావు? నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు చెప్పు. ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలి. ఏంటమ్మా? ట్రాన్స్పరెన్సీ ఉండేది. ఓకే, ట్రాన్స్పరెన్సీ ఉండాలి. ట్రాన్స్పరెన్సీ కంటే ముందు ఫస్ట్ థింగ్ ఫెయిర్నెస్. ఎక్కువ సంపాదించేవాడికి ఎక్కువ తీసుకోవాలి, తక్కువ సంపాదించేవాడికి తక్కువ తీసుకోవాలి అనే ఫీలింగ్ నీకు ఉంటుంది. దానికంటే ఇంకొక ఫీలింగ్ కూడా ఉంటుంది. చూడండి ఒకసారి. దేర్ ఆర్ 2 aspects ఇన్ ఫెయిర్నెస్. అండర్స్టాండ్ దిస్. సో సురేఖ, సౌజన్య, అనుదీప్, రవి నలుగురు ఉన్నారు. ఈ నలుగురు కూడా 10 lakhs బ్రాకెట్లోనే ఉన్నారు. వాళ్ళ నలుగురు యొక్క ఇన్కమ్ కూడా 10 లక్షల బ్రాకెట్. సో అందరి యొక్క ఇన్కమ్ ఒకే లెవెల్లో ఉన్నప్పుడు లెటస్ సే సురేఖకేమో 5% ట్యాక్స్ పడి, రవికేమో 15% ట్యాక్స్ పెడితే ఈజ్ ఇట్ ఫెయిర్? నో సార్. యూ హ్యావ్ ఫెయిర్నెస్? నో. అంటే ఒకే లెవెల్లో ఇన్కమ్ ఉన్న వాళ్ళకి, ఒకే లెవెల్లో సంపాదన ఉన్న వాళ్ళకి ఒకేలాగా ట్యాక్సేషన్ ఉండడం, దీన్నే మనం హారిజాంటల్ ఈక్విటీ అంటాం. హారిజాంటలే కదా ఇది? ఈక్విటీ. హారిజాంటల్ ఈక్విటీ మీన్స్ సేమ్ లెవెల్లో ఉన్న వాళ్ళకి
సేమ్ కైండ్ ఆఫ్ టాక్సేషన్ ఉండడం. సో ఫెయిర్నెస్లో ఒక కాంపోనెంట్ ఏంటి? హారిజాంటల్ ఈక్విటీ. దెన్ టేక్ అనదర్ ఎగ్జాంపుల్. Again take Ravi, Anudeep, Saujanya, Surekha. So Ravi is earning 30 lakhs, Anudeep is earning 20 lakhs, so Saujanya is earning 10 lakhs, Surekha is earning 5 lakhs. సో ఇప్పుడు ఏది ఫెయిర్నెస్? అందరికీ సమానంగా వేయడం ఫెయిర్నెస్, ఎక్కువ ఉన్న వాడికి ఎక్కువ వేయడం ఫెయిర్నెస్? ఎక్కువ ఉన్న వాడికి ఎక్కువ. వాళ్ళకి ఎక్కువ ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు ఇక్కడ నేను 30%, ఇక్కడ 20%, ఇక్కడ 10%, ఇక్కడ 0% వేసాను అనుకోండి, అండ్ దిస్ ఈజ్ కాల్డ్ vertical equity. This is the another component of fairness. హారిజాంటల్ ఈక్విటీ అండ్ వెర్టికల్ ఈక్విటీ. హారిజాంటల్ కంటే ఒకే ఇన్కమ్ లెవెల్లో ఉన్న వాళ్ళందరికీ ఒకే రకమైన టాక్సేషన్ వేయడం హారిజాంటల్ ఈక్విటీ అయితే, ఇన్కమ్ లెవెల్స్ వేరియేషన్ ఉన్నప్పుడు ఎక్కువ ఉండే వాళ్ళకి ఎక్కువ వేయడం, తక్కువ ఉండే వాళ్ళకి తక్కువ. అంటే ఒక రకంగా వెర్టికల్ ఈక్విటీ ఇస్ నథింగ్ బట్ ప్రోగ్రెసివ్ టాక్సేషన్. అందుకే వరల్డ్ వైడ్ ఎకనామిస్ట్ అందరూ కూడా అగ్రీ అయిన ప్రిన్సిపల్స్ లో ఇది ఒకటే. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, పాలసీ మేకర్స్, ఎకనామిస్టులు అందరూ కూడా అగ్రీ అయ్యారు. అందుకని ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ పాపులర్ అయిన ట్యాక్స్ సిస్టమ్ ఏదంటే ప్రోగ్రెసివ్ టాక్సేషన్ సిస్టమ్ అని మీరు చెప్పాలి. ప్రోగ్రెసివ్ టాక్సేషన్ మెథడ్. సో ఫెయిర్నెస్ అనేది ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ గుడ్ ట్యాక్స్ సిస్టమ్. దానికి రెండు కాంపోనెంట్స్ ఉంటాయి, హారిజాంటల్ ఈక్విటీ అండ్ వర్టికల్ ఈక్విటీ. సో రెండు కాంపోనెంట్స్ ఉంటాయి. ఇది క్లియరా? కెన్ ఐ మూవ్ టు ద నెక్స్ట్ ప్రిన్సిపల్? Yes, sir. Sir. Right. Simplicity. Don't we want simplicity in the system? నేను ట్యాక్స్ పే చేయాలి అనుకుంటున్నాను, దానికోసం ఒక 100 డాక్యుమెంట్లు ఫిల్ చేసి మూడు ఏమంటారు ఆఫీసులు తిరిగి అలా చేస్తే గానీ ట్యాక్స్ పే చేసే పరిస్థితి రాదనుకోండి. ఈవెన్ దో ఐ వాంట్ టు పే ట్యాక్స్, I will not be able to pay tax because I don't have that much time. జెన్యూన్గా ట్యాక్స్ పే చేయాలనుకునే వ్యక్తినే. బట్ అన్ఫార్చునేట్లీ ఆ సిస్టమ్ అనేది చాలా కాంప్లికేటెడ్గా ఉంది, కంబర్సమ్గా ఉంది, ఇరిటేటింగ్గా ఉంది. సిస్టమ్ అనేది ఇరిటేటింగ్గా ఉండడం వల్ల ఐ విల్ నాట్ బి ఇంట్రెస్టెడ్ టు గో త్రూ దట్ ప్రాసెస్. అందుకని ట్యాక్సేషన్ సిస్టమ్ అనేది ఎప్పుడు ఎలా ఉండాలి అంటే, ట్యాక్సేషన్లో ఏముంటాయి మనకి? ఫస్ట్ ట్యాక్స్ కంప్యూటేషన్, క్యాలిక్యులేట్ చేసే విధానం, ఫైలింగ్, ట్యాక్స్ ఫైల్ చేసే విధానం, కలెక్ట్ చేసుకునే విధానం, ఇవన్నీ కూడా సింపుల్గా ఈజీగా ఉండాలి. ఇప్పుడు మనం ఆన్లైన్ మీరు ఎలక్ట్రిసిటీ బిల్స్ తీసుకోండి, లేకపోతే ఏమైనా ప్రాపర్టీ ట్యాక్స్లు తీసుకోండి. ఇఫ్ ద గవర్నమెంట్ ప్రొవైడ్స్ అన్ ఆప్షన్ టు మేక్ పేమెంట్ ఆన్లైన్ యూజింగ్ యూపీఐ, గూగుల్ పే, ఫోన్ పే, టక 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 పెరుగుతాయి. సో సింప్లిసిటీ దేన్ని ఇంక్రీజ్ చేస్తుంది? ట్యాక్స్ అడ్హిరెన్స్ని, ట్యాక్స్ని ఫాలో అవ్వడం, ట్యాక్స్ని పే చేయడం. అర్థమవుతుందా? ట్యాక్స్ ఎవేజన్ అనేది కంట్రోల్ చేస్తుంది. ట్యాక్స్ ఎవేజన్కి వన్ ఆఫ్ ద రీజన్స్ నాట్ బీయింగ్ సింపుల్. అంటే వాళ్ళు నిజంగా ఎగ్గొట్టాలనుకునే వాళ్ళు కాదు, కానీ ప్రాసెస్ చాలా కంబర్సమ్గా కాంప్లికేటెడ్గా ఉండడం వల్ల ఎన్నాళ్ళు తిరుగుతాం వీళ్ళ వెనక అనే ఉద్దేశంతో పీపుల్ టెన్ టు స్కిప్ ఇట్. ఏదో ఎవరో వచ్చి ట్యాక్స్ అధికారి మనకు నోటీస్ పంపించేంత వరకు దాని గురించి పట్టించుకోరు. ఎవరు పట్టించుకోవట్లేదు, ఎవరు రావట్లేదు కదా, సరే కానీ ఇలా అయిపోయింది అని వదిలేస్తారు. సో ట్యాక్స్ ఎవేజన్ అనేది సిస్టమ్ సింపుల్గా ఉన్నప్పుడు, సింప్లిఫైడ్గా ఉన్నప్పుడు ట్యాక్స్ ఎవేజన్ అనేది తగ్గుతుంది, ట్యాక్స్ అడ్హిరెన్స్ అనేది పెరుగుతుంది. మోర్ అండ్ మోర్ పీపుల్ విల్ కమ్ ఇన్ టు ట్యాక్స్ బ్రాకెట్. మోర్ అండ్ మోర్ పీపుల్ విల్ వాంట్ టు contribute to the economy by paying their taxes properly. So simplicity is something very important. Third thing, and probably more important than simplicity, is efficiency. Taxation system should be efficient. What is the meaning of efficiency of a tax system? ఇది చాలా ఇంపార్టెంట్ ప్రిన్సిపల్. ఇది థింక్ అబౌట్ ఇట్. ట్యాక్స్ అనేది ఒక ఎకానమీలో ఎంత ఎఫిషియంట్, ఎంత ఇంపార్టెంట్ ఒకసారి ఆలోచించండి. ఈజ్ ఇట్ రియల్లీ ఇంపార్టెంట్? అంత పెద్ద విషయం కాదా? ఇంపార్టెంట్ సార్. ఒక ఎగ్జాంపుల్ చెప్పండి, ఎందుకు ఇది ఇంపార్టెంట్? ట్యాక్సేషన్ వల్ల ఎకానమీ నాశనం అయ్యే అవకాశాలు ఉన్నాయి, ట్యాక్సేషన్ వల్ల ఎకానమీ మంచిగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎకానమీకి హెల్ప్ అయ్యే అవకాశం ఉంది, ఎకానమీకి నాశనం అయ్యే అవకాశం కూడా ఉంది. సో ఒక గుడ్ ఎఫిషియంట్ ట్యాక్స్ సిస్టమ్ ఏం చేస్తుందో తెలుసా? గవర్నమెంట్ యొక్క రెవెన్యూని
పెంచుతుంది. ఎట్ ద సేమ్ టైం గుర్తుపెట్టుకోండి, రెవెన్యూ పెంచడం అనేది ఎట్ ద కాస్ట్ ఆఫ్ వాట్? ఇట్ షుడ్ నాట్ బి ఎట్ ద కాస్ట్ ఆఫ్ ద ఆంటర్‌ప్రెన్యూరియల్ స్పిరిట్. అంటే ట్యాక్స్ పేయర్‌కి నష్టం కలగకుండా పెంచుతుంది. అండ్ లీస్ట్ కాస్ట్ ఆన్ ద ట్యాక్స్ పేయర్. మీకు ఈ రెండింటికి సింక్ కుదరట్లేదు కదా. ట్యాక్స్ పేయర్ పైన కాస్ట్ వేయకుండా రెవెన్యూ ఎలా పెరుగుతుంది సార్ అనే క్వశ్చన్ వస్తుంది మైండ్లోకి. మీకు బయటికి చెప్పకపోవచ్చు, కానీ లీస్ట్ కాస్ట్ ఆన్ ద ట్యాక్స్ పేయర్ అంటున్నారు సార్, ఏమో రెవెన్యూ పెరిగిపోవాలంటున్నారు ఇంకోవైపు అని. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ టు ఇంక్రీజ్ రెవెన్యూ విత్ లీస్ట్ కాస్ట్ ఆన్ ద ట్యాక్స్ పేయర్? ఇక్కడ కాస్ట్ అంటే ఖర్చు అని కాదు, ఎమోషనల్ డ్రైన్. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. లెట్స్ సే ఐఎమ్ ఎన్ ఆంటర్‌ప్రెన్యూర్. నేను స్టార్ట్ చేశాను, ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాను. సో ఐఎమ్ ఎర్నింగ్ ఇన్ ఎ సర్టెన్ రేంజ్ అనుకోండి. గవర్నమెంట్ ఇర్రేషనల్గా, లాజిక్ లేకుండా విపరీతమైన ట్యాక్స్లు వేయడం మొదలుపెట్టింది అనుకోండి. గవర్నమెంట్కి ఆదాయాలు తక్కువగా ఉన్నాయని చెప్పి జస్ట్ ఇమాజిన్ 70% ట్యాక్స్ వేస్తానని చెప్పి గవర్నమెంట్ చెప్పింది అనుకోండి. ఇమాజిన్ ద ఇంపాక్ట్ ఆఫ్ దట్. అక్కడ ఈ 70% ట్యాక్స్ వేయడం వల్ల ఇమీడియట్గా గవర్నమెంట్కి ఏమొస్తుంది? రెవెన్యూ పెరుగుతుంది, ఇమీడియట్గా పెరుగుతుంది. కానీ దిస్ కైండ్ ఆఫ్ టాక్సేషన్ కిల్స్ ఆంటర్‌ప్రెన్యూరియల్ స్పిరిట్. అంటే నేను కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్న స్పిరిట్ అనేది చచ్చిపోతుంది. అర్థమైందా? ఆంటర్‌ప్రెన్యూరియల్ స్పిరిట్ చచ్చిపోతుంది. ఎంత ట్యాక్స్ గవర్నమెంట్కి పే చేస్తే కష్టం అంతా నాది, దీని బదులు నేను ఎక్కడో జాబ్ చేసుకుంటాను, నాకెందుకు ఈ బాధ అని చెప్పి కొత్తగా కంపెనీ పెట్టడం మానేస్తారు. కొత్తగా కంపెనీ పెట్టడం మానేస్తే నీకేమవుతుంది? కొత్త కంపెనీస్ రావు, కొత్త ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవ్వదు. ఇప్పుడు ఎవరైనా ఎక్కువ మంది ఆంటర్‌ప్రెన్యూర్స్‌గా టర్న్ అయితేనే కదా యూ విల్ హ్యావ్ మోర్ అండ్ మోర్ కంపెనీస్. మోర్ అండ్ మోర్ కంపెనీస్ వచ్చినప్పుడు కదా మోర్ అండ్ మోర్ పీపుల్‌కి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఇఫ్ పీపుల్, నేను ఎందుకంటే కొత్త కంపెనీ పెట్టడానికి నాకు మోటివేషన్ లేదు, ఎందుకంటే గవర్నమెంట్ టాక్సేషన్ అనేది అంత చికాగ్గా ఉంది, ఇబ్బంది పెట్టేలా ఉంది. అంత ఇబ్బంది పెట్టే టాక్సేషన్లో దెన్ పీపుల్ వోంట్ బి ఇంట్రెస్టెడ్ ఇన్ స్టార్టింగ్ న్యూ వెంచర్స్. ఎలా తీసుకోవచ్చు? లేదు అంటే మీకు ప్రోగ్రెసివ్ టాక్సేషన్ తీసుకోండి. ఇందాక 30% దగ్గర ఆగకుండా నేను 50% వరకు వెళ్ళిపోయాను అనుకోండి, ఇంకా సర్టెన్ లెవెల్కి వెళ్తే దెన్ పీపుల్ వోంట్ బి ఇంట్రెస్టెడ్ ఇన్ ఎక్స్పాండింగ్ దేర్ బిజినెసెస్. బిజినెస్ ఎక్స్పాన్షన్ చేయరు. అంబానీ ఉన్నారు, హీ కెన్ ఎక్స్పాండ్ బిజినెస్, ఎంతవరకైనా నిలగలుగుతారు. కానీ ఇంతకంటే మీరు వెళ్తే 70% ట్యాక్స్ కట్టాలి, 80% ట్యాక్స్ కట్టాలని గవర్నమెంట్ చెప్పింది అనుకోండి, దెన్ హీ విల్ నాట్ బి మోటివేటెడ్. ఆయన ఎక్స్పాండ్ అయితే ఎకానమీకి మంచిదే కదా. హీ విల్ క్రియేట్ మోర్ ఫర్మ్స్తో మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ విల్ గెట్ ఎంప్లాయ్మెంట్. మోర్ ఫర్మ్స్ వస్తే మోర్ ఫర్మ్స్ ఎక్కువ ట్యాక్స్లు కడతాయి కదా గవర్నమెంట్కి. రెవెన్యూ పెరగాలి కానీ ట్యాక్స్ పేయర్ నష్టపోకూడదు. నష్టపోవడం అంటే మనీ కాదు. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ మనీ, ఇట్స్ అబౌట్ హిస్ స్పిరిట్, ఇట్స్ అబౌట్ హిస్ థాట్ ప్రాసెస్, ఇట్స్ అబౌట్ హిస్ విజన్. ఆ విజన్ కిల్ చేసేలాగా ప్రభుత్వం యొక్క ట్యాక్స్ పాలసీ ఉండకూడదు. అర్థమైందా? ఎఫిషియన్సీ అంటే అర్థమైందంటే రెవెన్యూ పెరగాలి ప్లస్ ఎవరికి ఇబ్బంది కలగకూడదు. ఎలా చేయొచ్చు గవర్నమెంట్? Take more number of people under the umbrella of tax system. ఎగ్జాక్ట్లీ. ట్యాక్స్ సిస్టంలోకి ఎక్కువ మంది పీపుల్ వచ్చేలా చేయాలి. ఈ రోజు చాలా మంది ట్యాక్స్ పే చేయట్లేదు, ట్యాక్స్ ఎవేడర్స్ ఎక్కువైపోయారు. ట్యాక్స్ ఎవేడర్స్ ఎక్కువైనప్పుడు వాళ్ళు ట్యాక్స్ పే చేసేలాగా చేయాలంటే ఏం చేయాలి? సింప్లిఫై ఇట్. సిస్టమ్ని సింప్లిఫై చేయాలి. ప్లస్ ట్యాక్సెస్ ఏం చేయాలి? తక్కువ పెట్టాలి. థింక్ అబౌట్ ఇట్. 50% ట్యాక్స్ పెడితే వీళ్ళంతా ఎగ్గొట్టేస్తారు, పే చేయరు, చేయాల్సిన వాళ్ళు కూడా చేయరు. నువ్వు 5% ట్యాక్స్ పెట్టు, అరే 5%ఏ కదా కట్టేద్దాం, కట్టలేదు పన్ను ఎగ్గొట్టామన్న గిల్టీ ఫీలింగ్ మనకెందుకు, లెట్స్ మేక్ ద పేమెంట్ అనే ఆలోచన హ్యూమన్ నేచర్. అది ఎవరైనా చేస్తారు అలాగా. మీరు ఆలోచించండి. ఇఫ్ ద ట్యాక్సేషన్ ఈజ్ విత్ ఇన్ యువర్ రీచ్ యూ వుడ్ రాదర్ పే అండ్ స్టే హ్యాపీ. మానసికంగా హ్యాపీగా ఉంటాను, నేను ట్యాక్స్ కట్టాను ప్రభుత్వానికి, నేను ఎటువంటి మోసము చేయట్లేదు. వెన్ యూ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ ఇర్రేషనల్ ట్యాక్సెస్ దెన్ పీపుల్ టెండ్ టు స్కిప్ ఇట్. నా కష్టార్జితం నేను ఎందుకు కట్టాలనే ఫీలింగ్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా ఫీలింగ్ వస్తుంది. నీకు గిల్ట్ ఫీలింగ్ కూడా ఉండదు. సో ట్యాక్స్ ఎక్కువ మంది కట్టేలా చెయ్యాలి అంటే దానికి తగ్గట్టుగా ట్యాక్సేషన్ పాలసీ ఉండాలి. మీరు సింపుల్ థింగ్ ఇలాగే పెట్టుకోండి. ఎగ్జాంపుల్ తీసుకోండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇందాకలాగే నలుగురిని తీసుకుందాం మళ్ళీ. ఓకే, అనుదీప్, రవి, సౌజన్య, సురేఖ, నలుగురిని తీసుకున్నాం. నలుగురు ఒకే రేంజ్లో ఉన్నారు అనుకుందాం, 10 lakhs earn చేస్తున్నారు అనుకోండి.
గవర్నమెంట్ 50% ట్యాక్స్ వేసింది అనుకోండి, అంటే ఎంత కట్టాలి? 5 lakhs కట్టాలి. సో ఏం చేస్తారు? నలుగురు కట్టరు. సో గవర్నమెంట్కి వచ్చేది 0. అదే గవర్నమెంట్ 5% వేసింది అనుకోండి, అందరూ కడతారు. 50,000 కదా అని అందరూ కడతారు. 4 50,000 కలిపితే 2 లక్షలు ట్యాక్స్ వస్తుంది గవర్నమెంట్. అంటే ఇవి కూడా ఆస్పెక్ట్స్. టాక్సేషన్ సిస్టమ్ అంటే ఇలా ట్యాక్స్లు పెంచేస్తే రెవెన్యూ, చాలా మంది అదే అనుకుంటారు, గవర్నమెంట్కి ఆదాయం లేకపోతే ట్యాక్స్లు పెంచేస్తే సరిపోతుంది కదా అని. నో, ఇట్స్ నాట్ దట్ ఈజీ, ఇట్స్ నాట్ దట్ సింపుల్. ట్యాక్స్లు పెంచేస్తే ఆదాయం పెరిగిపోతుంది అనుకోవడానికి లేదు. ఇట్ టెంపరీగా ఆ మంత్ 2 monthsలో మీకు పెరగొచ్చు, బట్ ఇట్ మైట్ కిల్ ద ఆంటర్‌ప్రెన్యూరియల్ స్పిరిట్, ఇట్ మైట్ కిల్ ద ఎర్నింగ్ స్పిరిట్. సంపాదించాలి, గ్రో అవ్వాలి, అంబిషియస్గా ఉండేవాడి యొక్క అంబిషన్స్ క్రష్ అయిపోతాయి ఇన్ దట్ కైండ్ ఆఫ్ డ్రాకోనియన్ ట్యాక్స్ సిస్టమ్. అందుకే ఎప్పుడు కూడా అది ఏం చేయాలి, మన ఎకనామిక్ డెసిషన్స్, మన గ్రూప్గా కానీ ఇండివిజువల్గా కానీ మన ఎకనామిక్ డెసిషన్స్ని ట్యాక్సేషన్ అనేది ఎప్పుడు కూడా ఎఫెక్ట్ చేస్తుంది. గవర్నమెంట్ మీకు ఈ విషయం కూడా చెప్తూ ఉంటాను, ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఎంకరేజ్ చేయాలని గవర్నమెంట్ డిసైడ్ అయ్యింది అనుకోండి, ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించిన ఫ్యాక్టరీస్ పెట్టే వాళ్ళు కానీ వాళ్ళకి కానీ మేము ఎక్సైజ్ ట్యాక్స్ రద్దు చేస్తున్నాము అని చెప్పింది అనుకోండి గవర్నమెంట్. ఇక్కడ ఏమైంది? ఎక్సైజ్ ట్యాక్స్ ద్వారా గవర్నమెంట్కి వచ్చే ఆదాయం ఈ రంగంలో తగ్గిపోయింది. ఓకే, మ్యానుఫ్యాక్చరింగ్ పైన వేసే ట్యాక్స్ వేయట్లేదు, గవర్నమెంట్కి ఆదాయం తగ్గిపోయింది. కానీ అది సొసైటీకి మంచి జరిగిందా చెడు జరిగిందా? ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చాయి, పొల్యూషన్ బర్డెన్ తగ్గింది. పొల్యూషన్ ఎక్కువగా ఉండడం వల్ల గవర్నమెంట్కి హెల్త్ కేర్ కాస్ట్ పెరుగుతుందా పెరగదా? థింక్ చేయండి. మోర్ అండ్ మోర్ పీపుల్ ఆర్ బికమింగ్ అన్హెల్దీ, ఇష్యూస్ వస్తాయి. ఇప్పుడు మీరు ఢిల్లీలో చూస్తుంటే పొల్యూషన్ని అరికట్టడానికి గవర్నమెంట్ కొన్ని కోట్లు, 100 కోట్లు కేటాయిస్తుంది. మరి పొల్యూషన్ లేకుండా చేయడానికి స్పెండ్ చేయడం మంచిదా? పొల్యూషన్ వచ్చిన తర్వాత ఖర్చు పెట్టుకోవడం మంచిదా? రెండిట్లోనూ కాస్ట్ ఉంది. ఇక్కడేంటి, ఇక్కడ వచ్చిన ఆదాయం తగ్గిపోతుందని నువ్వు భావిస్తున్నావు, కానీ ఇక్కడ ఆదాయం వస్తుంది, అక్కడ ఇంకో ఖర్చు కూడా వస్తుంది. నీకు ఇన్కమ్ వచ్చింది, ఎక్స్పెండిచర్ వచ్చింది. ఇన్కమ్ కాంప్రమైజ్ అవ్వడం వల్ల ఎక్స్పెండిచర్ తగ్గితే అది ఎకనామికల్లీ వైజ్ డెసిషనే కదా. నీకు 500 కోట్లు ఖర్చు అవుతుంది, ఆదాయం వస్తుంది గవర్నమెంట్కి ఈరోజు, అది కాంప్రమైజ్ అవ్వడం వల్ల 1500 కోట్లు ఖర్చు తగ్గింది అనుకోండి, తప్పు కాదు కదా. నిక్కరంగా నీకు 100 కోట్లు 1000 కోట్లు మిగిలినట్టేగా ప్రభుత్వానికి. అర్థమవుతుంది నేను ఏ పాయింట్ చెప్పడానికి ట్రై చేస్తున్నానో మీకు అర్థమవుతుందా? కాకపోతే అడగండి. సో యూ నీడ్ టు థింక్ దట్ డీప్. ప్రతిదీ కూడా బయటికి కనిపించేది కాదు, వెనకాల స్టోరీని అర్థం చేసుకోగలడం, వెనకాల జరిగే ఒకటి దేనికి దారి తీస్తుంది అని అనలైజ్ చేయగలడం అనేది ఎస్పెషల్లీ ఎకానమీకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇండియన్ ఎకానమీ నేర్చుకునేటప్పుడు ప్రభుత్వం తీసుకునే ప్రతి ఒక్క నిర్ణయం కూడా ఎన్నో అంశాలని ప్రభావితం చేస్తుంది. నౌ థింక్ ఆఫ్ అనదర్ కైండ్ ఆఫ్ ట్యాక్స్. ఇప్పుడు మీరు జిఎస్టీ కాంపెన్సేషన్ కోసం జిఎస్టీ కాంపెన్సేషన్ సెస్ అని మనం మాట్లాడుకున్నాం చాలాసార్లు. నేను చెప్పాను, సాయిరామ్ సార్ చెప్పారు, మీకు కరెంట్ అఫైర్స్లో ఎడిటోరియల్స్లోనే వస్తూ వచ్చింది. ఈ కాంపెన్సేషన్ సెస్లో దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్, పేరు మర్చిపోయాను, ఈ గుట్కాలు వీటన్నిటిపైన వేసే సిన్ ట్యాక్స్. సిన్ ఐటమ్స్ అంటారు. సిన్ అంటే పాపపు వస్తువులు అనేస్తారు. పాపపు వస్తువు అంటే అర్థం ఏంటి? సిగరెట్లు, గుట్కాలు, వాటిపైన బాగా ట్యాక్స్లు వేసింది అనుకోండి గవర్నమెంట్. ఇమాజిన్, ఎక్కువ ట్యాక్స్ వేసింది అనుకోండి, గవర్నమెంట్కి 2 ఆబ్జెక్టివ్స్ సర్వ్ అవుతున్నాయి. ఈ ట్యాక్స్ వేయడం వల్ల పీపుల్ తగ్గించారు అనుకోండి సిగరెట్ కాల్చడం అనేది, అది కూడా సొసైటీకి మంచిదే. పే చేస్తున్నారు అనుకోండి, ఇన్కమ్ పెరుగుతుంది, సొసైటీకి మంచిదే, అది మంచిదే, ఆ మనీ ఉపయోగపడుతుంది. దీన్ని ఏమంటారంటే డబుల్ డివిడెండ్ ఆఫ్ ట్యాక్స్. 2 రకాలుగా ఉపయోగపడుతుంది. డివిడెండ్ అంటే బెనిఫిట్ అని అర్థం, డబుల్ బెనిఫిట్. కొన్నింటిపైన ట్యాక్సులు పెంచడం వల్ల నష్టం రాదు, మంచి జరుగుతుంది. ఇలాగెళ్ళినా మంచిదే, ఇటు వెళ్ళినా మంచిదే, అటు వెళ్ళినా మంచిదే. దాన్ని డబుల్ డివిడెండ్ ఆఫ్ ట్యాక్స్ అని చెప్పి అంటారు. అది కూడా ఎఫిషియెంట్ ట్యాక్స్ సిస్టంలో. అందుకే పొల్యూషన్ పైన, స్మోకింగ్ పైన, అంటే పొల్యూషన్ కాజ్ చేసే వాటిపైన ఎక్కువ ట్యాక్స్ వేయచ్చు. స్మోకింగ్ అంటే ప్రజల హెల్త్ పాడే విషయాలపైన ట్యాక్సేషన్ వేయచ్చు. సో ఈ విషయంలో మనకి ఎకనామిక్ కాస్ట్, ఇప్పుడు మీరు అనుకుంటారు సార్, ఇప్పుడు సిగరెట్ పైన పెంచేయడం వల్ల సిగరెట్ తాగేవాడు ఖర్చు పెరిగింది కదా అని అనుకోవచ్చు. ఈ ట్యాక్స్ పెరగడం వల్ల వాడు నెంబర్ ఆఫ్ సిగరెట్లు తగ్గించిన, తిరగడం పూర్తిగా మానేసిన, వాడి హెల్త్ కేర్ పైన పెట్టే ఖర్చు ఇంకా తగ్గిపోతుంది. ఆరోగ్యం పాడయ్యాక క్యాన్సర్ కోసం దేనికోసం పెడతాడు చూడండి ఖర్చు, అది తగ్గుతుంది. ఇక్కడ సిగరెట్ కోసం 10 పెట్టెలు కాల్చేసేవాడు రోజుకి 1 పెట్టెకి వస్తాడు. 1 పెట్టె కాల్చేవాడు ఒక 2 సిగరెట్లకు వచ్చాడు అనుకోండి థియరిటికల్గా.
సో అది ఇంకో రకంగా హెల్త్ కేర్ పైన పెట్టే ఖర్చు తగ్గిస్తుంది. ఇక్కడ కూడా కాస్ట్ ఆన్ ది ట్యాక్స్ పేయర్ అనేది తక్కువే ఉంది. ఇక్కడ ఇండైరెక్ట్ ట్యాక్స్, డైరెక్ట్ ట్యాక్స్ కాదు. ఇన్కమ్ ట్యాక్స్ అనేది డైరెక్ట్, కార్పొరేట్ ట్యాక్స్ అనేది డైరెక్ట్. కంపెనీకి డైరెక్ట్గా వేసే ట్యాక్స్ కార్పొరేట్ ట్యాక్స్, డైరెక్ట్ ట్యాక్స్ అది. ఇప్పుడు సిగరెట్ తాగేవాడి పైన పడింది ఇండైరెక్ట్ ట్యాక్స్, ఎందుకంటే సిగరెట్ పైన ట్యాక్స్ పడింది, ఆ ట్యాక్స్ యాజ్ ఇట్ ఈస్గా కన్జ్యూమర్కి పాస్ చేసేసింది కంపెనీ. ఇది ఇండైరెక్ట్ ట్యాక్స్. సో ఎఫిషియంట్ ట్యాక్స్ సిస్టమ్ ఏంటి, గవర్నమెంట్ రెవెన్యూని పెంచుతుంది విత్ ద లీస్ట్ కాస్ట్ ఆన్ ది ట్యాక్స్ పేయర్. ట్యాక్స్ పే చేసేవాడికి కాస్ట్ అంటే చెప్తున్నాడు మళ్ళీ, మనీ ఒక్కటే కాదు, అతని ఆరోగ్యం, అతని స్పిరిట్, అతని యొక్క విజన్, ఇవన్నీ కూడా వస్తాయి. ఓవరాల్గా అతనికి నష్టం కలిగించకుండా సిస్టంలో ఎఫిషియన్సీ అంటే రెవెన్యూ పెంచగలిగే సిస్టమ్ని ఎఫిషియంట్ ట్యాక్స్ సిస్టమ్ అని చెప్పి మనం అంటాం. క్లియర్? కెన్ ఐ మూవ్ ఆన్ టు నెక్స్ట్ కాన్సెప్ట్? Flexibility. Another principle of a good tax system is flexibility. Flexibility and అర్థం ఏంటి? It should not be rigid. It should not be rigid. అంటే అర్థం ఏంటి? మార్చాలి, దాన్ని మాడిఫై చేయాలంటే చేసుకునేలాగా ఉండాలి. ట్యాక్స్ సిస్టమ్ ఒకసారి మనం క్రియేట్ చేశాక మారుతున్న పరిస్థితులకు తగ్గట్టుగా ట్యాక్సేషన్ సిస్టమ్ని కూడా మార్చే పరిస్థితి ఉండాలి తప్పితే ఒకసారి క్రియేట్ చేసాము మళ్ళీ మార్చడానికి అవ్వదు. రిజిడిటీ ఉండకూడదు, రిజిడిటీ ఉండకూడదు. ఇప్పుడు మనకి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కార్పొరేషన్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్ అంటాం. కార్పొరేట్ కంపెనీస్కి వాటి ప్రాఫిట్ పైన వచ్చే ట్యాక్స్, అది యాక్చువల్గా ప్రపోర్షనల్, అందరికీ ఒకటే ట్యాక్స్ ఉంటుంది, 30% వేస్తారు. చిన్న కంపెనీ అయినా పెద్ద కంపెనీ అయినా ఒక యాక్ట్ పరంగా ఎక్కువ సంపాదించినా తక్కువ సంపాదించినా ఒకటే ట్యాక్సేషన్ ఉంటుంది దానికి. ఆ ట్యాక్స్ని మన కరోనా వైరస్ టైం, లాస్ట్ ఇయర్ కరోనా వైరస్ రావడానికి ముందే ఎకానమీ పరిస్థితి బాగాలేదని చెప్పి గవర్నమెంట్ ట్యాక్స్ తగ్గించింది. 30% పైన ఉండే ట్యాక్స్ని కాస్త 25%కు ఎంతకో గుర్తులేదు ఎగ్జాక్ట్ నెంబర్, కానీ తగ్గించింది. ఈ ట్యాక్సేషన్ తగ్గించడం ఎందుకు? బికాజ్ ద ఎకానమీ నెసెసిటేటెడ్ ఇట్. ఆర్థిక పరిస్థితులు గవర్నమెంట్ ఇలా తగ్గించేలా సిచ్యువేషన్ క్రియేట్ చేసాయి. సిచ్యువేషన్ క్రియేట్ చేసినప్పటికీ గవర్నమెంట్ తగ్గించలేని పరిస్థితిలో పడితే, ఇఫ్ ద సిస్టమ్ ఈజ్ రిజిడ్, తగ్గించడానికి అవ్వదు, ఒక పెద్ద కష్టం చేసేసి, లేకపోతే మన సాఫ్ట్వేర్ అనేది దాన్ని అలో చేయకుండా చేసేసి తగ్గించకుండా ఉండిపోయింది అనుకోండి, దెన్ మారుతున్న ఆర్థిక వ్యవస్థకు తగ్గట్టుగా మనం రెస్పాండ్ అవ్వలేం. 30ని 25 చేసాం, రేపు పొద్దున ఆర్థిక వ్యవస్థ బాగుందనుకోండి, ఈ 25ని 35 చేయండి, అప్పుడు ఎవడు నేనేమనడు. సంపాదించేటప్పుడు ఎవడైనా పే చేయడానికి సిద్ధంగానే ఉంటాడు. అంటే మారుతున్న ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ట్యాక్సేషన్ సిస్టమ్ మారగలిగేలా ఉండాలి. ప్రభుత్వాలు దాన్ని మార్చగలిగే పరిస్థితులు ఉండాలి. దాన్ని మనం ఫ్లెక్సిబిలిటీ అంటాం. ఓకే, అవసరాన్ని బట్టి మార్చగలిగేలా ఉంటే దాన్ని మనం ఫ్లెక్సిబిలిటీ అంటాం. లాస్ట్ అండ్ నాట్ లీస్ట్ ట్రాన్స్పరెన్సీ. ఇందాకే అమ్మాయి చెప్పింది, ట్రాన్స్పరెన్సీ ఉండాలి, అంటే పారదర్శకత అంటారు. ట్రాన్స్పరెన్సీ అంటే అర్థం ఏంటి? మనం ఎంత పే చేస్తున్నాం, పే చేస్తున్న దానికి మనకి ఏం వస్తుంది, దానికి గవర్నమెంట్ ఏం ఖర్చు పెడుతుంది అనేది కూడా కనిపించాలి. గవర్నమెంట్కి ట్యాక్సుల రూపంలో లెట్సే 10 lakh crores ఆదాయం వచ్చింది, గవర్నమెంట్ స్పెండింగ్ విషయంలో కనిపించట్లేదు. ఇన్కమ్ కనిపిస్తుంది, మనం కట్టేస్తున్నాం, ఎక్స్పెండిచర్ విషయంలో అది కనిపించట్లేదు అనుకోండి, ఎటువంటి డెవలప్మెంట్ లేదు, రోడ్లు ఎప్పటిలాగే గొంతులు పడి ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్స్ ఇంప్రూవ్ కాలేదు, హాస్పిటల్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, మనం వాడుతున్న ఏ సర్వీసెస్లో కానీ, ఏ ప్రొడక్ట్స్లో కానీ, ఎటువంటి పబ్లిక్ గుడ్స్లో కానీ, మన జీవిత లైఫ్ స్టైల్లో కానీ ఎటువంటి ఇంప్రూవ్మెంట్ లేదు, రోడ్లు బాగుపడలేదు, ఏమీ లేదు, then you will have a tendency to think the money that we are paying to the government is getting into wrong hands. కరప్షన్ ఎక్కువగా జరుగుతుంది, ప్రజల కోసం ఖర్చు అవ్వకుండా వేరే పర్పస్కి వెళ్ళిపోతుంది. సో ట్రాన్స్పరెన్సీ బికమ్స్ అన్ ఇష్యూ. దెన్ దెర్ విల్ బి మోర్ అండ్ మోర్ ట్యాక్స్ ఎవేజన్. నేను ఎందుకు పెట్టాలి, నేను పెట్టేది నాకు రావట్లేదు. సో ట్రాన్స్పరెన్సీ ఈజ్ సంథింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఎంత పెడుతున్నామో దానికి తగ్గట్టుగా మనకి ఏం వస్తుంది సర్వీసెస్ రూపంలో. అది డైరెక్ట్గా రాదు, ఇలా పే చేసేవాడికి అలా వస్తుందా, రాదు, కానీ నీకు సొసైటీలో కనిపిస్తుంది. పేమెంట్కి తగ్గట్టుగా సర్వీసెస్ డెలివర్ అవుతున్నాయా లేదా అనే దాన్ని మనం ట్రాన్స్పరెన్సీ అంటాం. సో ట్రాన్స్పరెన్సీ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సో చెప్పండి, 5 ఫ్యాక్టర్స్ గుర్తున్నాయా? ఫస్ట్ ఏంటి? ఫెయిర్నెస్. ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏంటి? హారిజాంటల్ ఈక్విటీ, వర్టికల్ ఈక్విటీ. హారిజాంటల్ ఈక్విటీ అంటే అర్థం ఏంటి? హారిజాంటల్ ఈక్విటీ అంటే
సేమ్ లెవెల్లో సేమ్ లెవెల్లో ఇన్కమ్ ఉంటుంది సార్. సేమ్ లెవెల్లో ఇన్కమ్ ఉన్న వాళ్ళకి సేమ్ లెవెల్ ఆఫ్ టాక్సేషన్ వేయడం, ప్రపోర్షనల్ టాక్సేషన్ వేయడం, హారిజాంటల్ ఈక్విటీ. వర్టికల్ ఈక్విటీ అంటే ఎవరి ఇన్కమ్ తగ్గట్టుగా వాళ్ళ వాళ్ళకి టాక్సేషన్ ఉంటుంది సార్. ఎక్కువ సంపాదించే వాడికి ఎక్కువ, తక్కువ సంపాదించే వాడికి తక్కువ. అది వర్టికల్ ఈక్విటీ. రెండిట్లోనూ ఈక్విటీ అనే పదమే మనం వాడాం. నేను ఈక్విటీ గురించి నేను పాలిటీలో కూడా చాలా సార్లు చెప్తుంటాను. ఎప్పుడు ఈక్విటీ అనే పదం గుర్తుపెట్టుకున్నా, నేను చెప్పే ఎగ్జాంపుల్ మీకు గుర్తుంటే లైఫ్లో మర్చిపోరు. మదర్, 2 కిడ్స్, తిను PH, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్. మదర్ ఎవరికి ఎక్కువ కేర్ ఇస్తుంది? ఇద్దరు. అది తప్ప? అది తప్ప? తప్పు కాదు. ఫెయిర్ అనే పదం విన్నా, ఈక్విటీ అనే పదం అనేది గుర్తుపెట్టుకోండి. తప్పు కాదు, బికాస్ దే నీడ్ ఎక్స్ట్రా కేర్ అండ్ దిస్ ఈక్విటీ ఈస్ ద బేసిస్ ఫర్ రిజర్వేషన్స్. అంటే దేర్ ఈస్ సమ్వన్, గవర్నమెంట్కి ఉన్న పిల్లల్లో దేర్ ఈస్ సమ్వన్, లెట్స్ సే ST or SC, హూ హ్యాస్ బీన్ అండర్మైన్డ్. కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు అండర్మైన్ చేయబడ్డారు కాబట్టి వాళ్ళకి ఎక్స్ట్రా కేర్ ఈ రిజర్వేషన్ రూపంలో గవర్నమెంట్ ఇస్తుంది అని అర్థం. అంటే ఆ పరిస్థితులు ఈ రోజుకి ఉన్నాయా లేదనేది తర్వాత, మీకు కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ కోసం చెప్తున్నాను. దిస్ ఈస్ హౌ యూ నీడ్ టు అండర్స్టాండ్ ద వర్డ్ ఈక్విటీ ఆర్ ఫెయిర్నెస్. ఈక్విటీ ఈజ్ నాట్ ఈక్వాలిటీ. అందరికీ సమానంగా ఇవ్వడం అనేది ఈక్వాలిటీ. ఈక్విటీ అనేది ఫెయిర్నెస్. అవసరమైన వాడికి ఎక్కువ కేర్, అవసరమైన వాడికి ఎక్కువ ఇవ్వాలి, తక్కువ కేర్ అయ్యే వాడికి తక్కువ ఇవ్వాలి. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఈక్విటీ అండ్ ఈక్వాలిటీ. అందరికీ సమానంగా చూడడం ఈక్వాలిటీ, అవసరమైన వాడిని ఎక్కువ చూడడం ఈక్విటీ. మన పాలిటీలో ఈక్వాలిటీ అనే పదమే వాడతారు, రైట్ టు ఈక్వాలిటీ అని, కానీ అక్కడ యాక్చువల్ మీనింగ్ ఈక్విటీ అని. సెకండ్ థింగ్, సింప్లిసిటీ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సింప్లిసిటీ? సింప్లిసిటీ అంటే సార్ అంటే ఈజీగా ఉండాలి. ప్రొసీజర్ అండ్ ప్రాసెస్ ప్రొసీజర్ అండ్ ప్రాసెస్ అనేది ఈజీగా, సింపుల్ గా ఉండాలి. కాంపిటీషన్ ఫిల్లింగ్ కలెక్షన్ అని చెప్పారు. ఎగ్జాక్ట్లీ, ప్రతిది కూడా చాలా ఈజీగా ఉండాలి ప్రాసెస్ అంతా. ఫ్లెక్సిబిలిటీ అంటే ఎఫిషియన్సీ అంటే వాట్ ఈస్ ఎఫిషియన్సీ? increase the government revenue and with least cost of tax. అంటే ట్యాక్స్ పేయర్ కి ఓవరాల్ గా నష్టం కలగకుండా గవర్నమెంట్ రెవెన్యూని సస్టైనబుల్ మేనర్ లో పెంచడం. గుర్తుపెట్టుకోండి, దేర్ ఆర్ ఆల్వేస్ ఎఫెక్ట్స్, లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ అండ్ షార్ట్ టర్మ్ ఎఫెక్ట్స్. షార్ట్ టర్మ్ కోసం చూసినప్పుడు లాంగ్ టర్మ్ లో సఫర్ అవుతుంది గవర్నమెంట్. ఈ రోజు నాకు ఖజానా నిండిపోవాలని చెప్పి ఒక రాంగ్ ట్యాక్స్ పాలసీ తీసుకొస్తే ఇన్ ఏ మంత్ ఆర్ 2 యూ మైట్ ఎర్న్ మోర్, బట్ దట్ కిల్స్ ద స్పిరిట్. చాలా మంది స్పిరిట్ ని కిల్ చేసి నీకు వాళ్ళు కొత్త కంపెనీలు పెట్టే ఆలోచన ఆగిపోతుంది, కొత్త బిజినెస్ ఎక్స్పాన్షన్ చేసే ఆలోచనలు ఆగిపోతాయి. దానివల్ల నీకు నార్మల్ గా వచ్చే ఎక్స్ట్రా ఇన్కమ్ నీకు రాకుండా పోతుంది. అందుకని ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ గురించి కూడా అంటే న్యూ బిజినెస్ స్టార్ట్ చేసే కొత్త బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళు కావచ్చు, ఎక్స్పాండ్ అవ్వడం కావచ్చు, దేనికైనా మీరు తీసుకోవచ్చు. 2 రకాలుగా తీసుకోవచ్చు. ఓకే, అది ఎఫిషియెంట్. సో ఆ వ్యక్తికి ఎక్కువ నష్టం కలిగించకుండా, నష్టం అంటే ఆర్థికంగా అని కాదు, అన్ని ఆస్పెక్ట్స్ చూసుకొని ఓవరాల్ గా కాస్ట్ లేకుండా ఎఫిషియెంట్ గవర్నమెంట్ యొక్క రెవెన్యూ పెరిగేలాగా చేయడం ఎఫిషియన్సీ. ఫ్లెక్సిబిలిటీ అంటే రిజిడ్ మోడిఫై చేసేకి సిచువేషన్ తగ్గట్టు చేంజ్ చేసేలా ఉంటుంది. ఆర్థిక వ్యవస్థ రోజు రోజుకి మారిపోతూ ఉండే ఆర్థిక వ్యవస్థకి తగ్గట్టుగా గవర్నమెంట్ రెస్పాండ్ అయ్యేలాగా ట్యాక్స్ సిస్టమ్ ఉండాలి. అది ఫ్లెక్సిబుల్ గా ఉండాలి, రిజిడ్ గా ఉండకూడదు. మీకు ఎగ్జాంపుల్, లాస్ట్ ఇయర్ గవర్నమెంట్ ట్యాక్స్లు తగ్గింది, 30% 25% అనుకుంటాను తగ్గించింది కార్పొరేట్స్ కి. మళ్ళీ ఎకానమీ బాగున్నప్పుడు మళ్ళీ పెంచాలంటే పెంచేలాగా, తగ్గాలంటే తగ్గించేలాగా ఉండడం ఫ్లెక్సిబిలిటీ. వాట్ అబౌట్ ట్రాన్స్పరెన్సీ? ఇంప్రూవ్మెంట్స్, డెవలప్మెంట్స్ పెడుతున్నారు అనే విషయంలో కూడా ప్రజలకి ఇన్ఫర్మేషన్ ఉండాలి, పారదర్శకత ఉండాలి. ఓకే, వాట్ ఆర్ వి గెటింగ్ ఫర్ ద మనీ వీఆర్ స్పెండింగ్? మనం పడుతున్న ట్యాక్సెస్ కి ఏమేమి జరుగుతున్నాయి, ఎలా ఉంది? ఎంటైర్ సిస్టమ్ షుడ్ బి ట్రాన్స్పరెంట్, అకౌంటబిలిటీ ఉండాలి. తీసుకున్న డబ్బుకి న్యాయం చేసేలాగా ప్రభుత్వం ఉండాలి. అలా ఉంటేనే ప్రజలకు కూడా ట్యాక్స్లు కట్టాలన్న ఆలోచన, మనం ఎంత కట్టినందుకు ఎంత డెవలప్మెంట్ జరిగింది అనేటప్పుడు దెన్ యూ విల్ ఫీల్ హ్యాపీ, ఐ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ సంథింగ్ టు దిస్ ఎకానమీ అనే ఫీలింగ్ మనకు వస్తుంది. అదర్వైజ్ అది మంచి చేయదు. సో దట్స్ ఇట్ అమ్మా. రేపటి క్లాస్లో లెట్స్ లుక్ ఎట్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్, వ్యాట్ గురించి, జిఎస్టీ గురించి, వీటన్నిటి గురించి రేపు చూద్దాం నెక్స్ట్ క్లాస్లో. అర్థమైంది కదా మొత్తం? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇవాళ క్లాస్ చాలా బాగుంది సార్, టాక్సేషన్. ఓకే, టేక్ కేర్, బాయ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే.